నమస్కారం ఓం గురు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మనం ఇంతవరకు శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమోధ్యాయం అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా రెండో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఇది ఒక చాలా విశిష్టమైనటువంటి అధ్యాయం. ఇది అసలు ఒక రకంగా చూడాలంటే భగవద్గీత యొక్క సారం మొత్తం 18 అధ్యాయాల సారాన్ని ఈ రెండో అధ్యాయంలోనే నిక్షిప్తం చేసేయడం జరిగింది. అసలు ఇందులో చెప్పినటువంటి దానికే వివరణలు, విశేష వివరణలు మిగతా అధ్యాయాలన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇది చూద్దామండి. ఇంత ముందర మనకి భూమిక చూసాం. మొదటి అధ్యాయంలో అర్జునుని యొక్క
ఆదేశం అని అనాలి. ఏం చేద్దంటే రసికుడు కనుక కృష్ణ పరమాత్మని పట్టుకెళ్ళి రథాన్ని సేనయోర్ ఉభయోర్ మధ్య నా యొక్క టార్గెట్‌ని ముందర నేను చూసుకోవాలి. అక్కడ రథం 2 సేనల మధ్యలో పెట్టాను అనడంతోటి భీష్మద్రోణ ప్రముఖతః వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి ముందర నుంచోబెట్టాడు రథాన్ని పట్టుకెళ్ళి. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అతని యొక్క అర్జునుని యొక్క విషాదం అంతా కూడా మనం చదవడం జరిగింది. ఇప్పుడు అథ ద్వితీయోధ్యాయః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇది ఏ రోజున చెప్తున్నాడంటే జ్ఞాపకం ఉంచుకున్నారు కదా! ఇది 10వ రోజు సాయంకాలం జరుగుతోంది. అతను సంజయ ఉవాచ అనేటటువంటి మాట టైము అది 10వ రోజు సాయంకాలం ధృతరాష్ట్రుడి దగ్గర. కానీ ఈ లోపల తం తథా కృపయావిష్టం అనేది ఎప్పటిదంటే మొదటి రోజు యుద్ధం ప్రారంభించడానికి ముందర. అప్పుడు అర్జునుడి యొక్క పరీక్ష ఎలా ఉందో చూడండి. ఆ రకంగా ఉన్నటువంటి అర్జునుడితోటి మధుసూదనుడు ఇలా అన్నాడు. పదవిభాగం చూడండి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనం. మన దాంట్లో భాషా ప్రేమికులు, విద్యా ప్రేమికులు చాలామంది ఉన్నారండి. అంచేత పదవిభాగం చేసి వాళ్ళు మామూలుగానే అర్థమవుతుంది. అయినా ఇంకోసారి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే కృపయావిష్టం. కృప అంటే కరుణ. ఈ కరుణతోటి ఆవేశించబడినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే సంపూర్ణంగా కరుణతో నిండిపోయిన హృదయం కలిగినటువంటి వాడు. కళ్ళు ఎలా ఉన్నాయి? ఇదేమో హృదయం అలా ఉంది జాలితోటి. అశ్రుపూర్ణ అకులేక్షణం. కళ్ళు ఎలా ఉన్నాయంటే ధార కంటి బాష్పముల యొక్క ధార అలాగా కళ్ళని నిండిపోయి ఉన్నాయి కన్నీరుతోటి. ఆ కన్నీరుతోటి ఆకులమైనటువంటిది అంటే స్పష్టంగా కనిపించనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే ఎదురుకుండా ఏముందో కూడా స్పష్టత రాదు. ఆకులమైనటువంటిది అంటే అల్లకల్లోలం అయిపోయిన దాన్ని ఆకులం అంటారు. అల్లకల్లోలం అయిపోయినటువంటి స్థితిలో అతనికి ఆ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇంకా విషీదంతం. ఇక్కడ సంస్కృతంలో చిన్న సంధి జస్ట్ చూడండి. ఎప్పుడైనా సరే వాకి పక్కనే సకారం వస్తే ఉదాహరణకి వి, ఇది ఎలా అంటే ఇందులో మళ్ళీ సంధి చేస్తే వి ప్లస్ సీదంతం. షీదంతం కాదు. వి ప్లస్ సి. వికి సకారం వస్తే ఆ సకారం పోయి షకారం వస్తుందండి. విషీదంతం. సీదంతి అని చూడండి. సీదంతి మమ్మగాత్ర అని ఆల్రెడీ మనకు వచ్చింది. సీదంతి నా పట్లు తప్పిపోతున్నాయి అని. ఇక్కడ విషీదంతం అంటే విశేషముగా వి అనే పదాన్ని ఉపసర్గ. విశేషముగా అతని పట్లు తప్పిపోయినటువంటి శరీరం కలిగినటువంటి వాడు. అంటే ఇంకెలా ఉందంటే జావ కారిపోయాడంటాం చూసారా? అలాగనమాట. పట్టు తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అతను. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అంటే శరీరం మీద ఏమాత్రము కూడా అదుపు లేకుండా కూలబడిపోతున్నాడు అతను. విపరీతమైనటువంటి దుఃఖంలో చిక్కుకుపోయాడు. అటువంటి ఆ అర్జును ఆ ఎప్పుడు కూడా తచ్చబ్దము అతనిని అనేప్పటికీ అంత ముందర కొంత కథ అయ్యి ఉండాలి. లేదా మొట్టమొదటి అతన్ని అంటే ఎవరినంటారు వెంటనే అంటే ఇంత ముందర ఎవరైతే ఏ అర్జునుడైతే ఆ పరిస్థితిలో ఉన్నాడో అతనిని గురించి ఇదం వాక్యం ఉవాచ ఈ మాటని అన్నాడు. ఎవరు? మధుసూదనుడి కృష్ణ పరమాత్మ అన్నాడు. ఇక్కడండి మహర్షులు వాడేటటువంటి పదాలు ముఖ్యంగా వ్యాస వాల్మీకులు వాడేటటువంటి ఏ ఒక్క అక్షరము కూడా మామూలుగా కథ చెప్పేసినట్టు కాదండి. ఒక్కసారి దృష్టి కనుక పెట్టి ఆ పదాన్ని ఎందుకు వాడి ఉండొచ్చు. ఇందులో మనం ముఖ్యంగా గ్రహించవలసిన పదం ఏంటంటే మధుసూదన అనే పదం అండి. మధుసూదన అనే దానికి వ్యుత్పత్తి ఏమిటంటే మధు అనేటటువంటి సోదనుడు అంటే చంపినవాడు, తొలగించినవాడు. మధు అనే రాక్షసుడిని చంపినవాడు. అది మామూలుగా కృష్ణ పరమాత్మ మధుసూదన గోవింద ఇందులో అన్నింటిలోనూ వస్తూనే ఉంటాయి. అది మామూలుగా లౌకికంగా చెప్పేటువంటి వ్యుత్పత్తి అర్థం అవుతుందండి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌కి ఈ సందర్భానికి అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ పదాన్ని వ్యాస మహర్షి వాడడంలో ఏమైనా కొంచెం అర్థం ఏమైనా తోస్తోందా అనే మాట చూస్తేనండి చాలా అర్థం కనిపిస్తోందండి. ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పేశాడు.
అతని హృదయం ఎలా ఉంది, అతని కళ్ళు ఎలా ఉన్నాయి. కృపయావిష్టం, జాలితోటి, కరుణతోటి కరిగిపోయినాడు ఓ రకంగా. ఆ కరిగిపోతే వచ్చేసినటువంటి నీళ్ళేమో కళ్ళలోంచి వచ్చేస్తున్నట్టున్నాయి ఇది ఉపకరించి. దాంతో అల్లకల్లోలమైపోయినటువంటి మానసికమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అతని యొక్క శారీరక స్థితి అంతా కూడా. ఇది ఓ రకమైనటువంటి పరిస్థితి అర్జునుడిది. ఇక్కడ ఈ మధుసూదన అనే పదానికి ఇందులో ఉన్నటువంటి మధు అనే పదం తీసుకోండి అసలు ముందు. మధు అంటే రాక్షసుడు, ఆ కథంతా మామూలు సూదన పదానికి అక్కడ అదే అర్థం వస్తుంది. కానీ ఇంకో అర్థం కూడా వస్తుందని అనిపిస్తోందండి. మధు అంటే తేనె. అందరికీ తెలుసున్నది. ఈ తేనె ఎలా ఉంటదంటే నాలుక మీద వేసుకుంటే చాలా ఆస్వాదనీయంగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. ఏమండి? అది అంటే అది ఒక రకమైన దానికి ఒక క్రూడ్‌గా చెప్పాలంటే దానికొక జిడ్డు కూడా ఉంది. విపరీతమైన జిడ్డు. దాన్ని ఫిజిక్స్‌లో అయితే విస్కాసిటీ అంటారు. జిడ్డు ఎక్కువుంది దీనికి. ఈగలు పొరపాటుని ఆ తేనెలో ఉండేటటువంటి మాధుర్య, ఆ తీపిదనానికి ఆకర్షించబడి అందులో పొరపాటుని కాలెట్టిందో, అది ఆస్వాదించడం అది ప్రాణహాని అక్కడ సిద్ధం ప్రారంభమైపోయింది. అంటే ఇక్కడ అర్జునుడికి వంటినటువంటి ఈ ఎలా ఉందంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కురుడుగా చెప్తే, పెద్ద జిడ్డు అంటుకుందండి అతనికి. ఏంటి జాలి అనుకుంటున్నాడు అతను. అది జాలి ఎవరి ఎడల చూపించాలసలా? జాలి యోగ్యమైనటువంటి వాళ్ళ ఎడల చూపించాలి. అనర్హుల ఎడల కాదు. వాళ్ళేమన్నా మాకు జాలి చూపించు అని ధృతరాష్ట్రుడు ఏమైనా అడిగారా? అడగలేరు. పోనీ వాళ్ళ మనస్సులో ఆ భావన ఉందా? లేదు. ఇంకా వాళ్ళకి ఎలా వీళ్ళని హతం చేసేయాలని, పాండవులు హతం చేసేద్దామని భావంతో ఉన్నారు. అలాగా అటువంటి వాళ్ళ ఎడల, అయోగ్యుల ఎడల ఇతని మనసులో వచ్చినటువంటిది ఇది. ఇది సరి అయినటువంటి ఇప్పుడు రోడ్డు మీద పోయేప్పుడు మనం ఒక కాళ్ళు లేనివాడో, చేతులు లేనివాడో పాపం శారీరకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చూస్తే అతని పరిస్థితి కనిపిస్తోంది. అతను ధర్మం చేయడు బాబు అంటే వెంటనే ధర్మం చేయాలని అనిపిస్తుంది. ఇక్కడ అక్కడ మనలో స్పందించడం అది అప్పుడు కురపవుతుందది. ఇక్కడ అయోగ్యుల ఎడల ఇతనికి ఉన్నటువంటిది ఏమన్నారంటే ఇది మోహము అని చెప్పేసారది. మోహం అని చెప్పేసారది. ఈ అశ్రుపూర్ణాకులేక్షణం చూసారా? కళ్ళమ్మ నీళ్ళొస్తున్నాయి. అది శోకము. సో, ఇందులో కృపయావిష్టం అనేది మోహము, అశ్రుపూర్ణాకులేక్షణం అనేది శోకం. శోకమోహాలు 2 ఉన్నాయి. ఈ 2 అనేది పెద్ద జిడ్డు పట్టుకుందండి అర్జునుడికి. ఇది ఏమిటంటే ఈ జిడ్డును ఓ సీసాకి అందులో మనం తేనేసినాం అయిపోయింది. వాడి సీసాని కడగాలనుకుంటే మామూలుగా పోస్తే ఓ నిర్మాయో, ఓ సర్ఫో పెట్టి శుభ్రంగా కడిగేయాలి. ఓ డిటర్జెంట్ ఎట్టు కలిగి అప్పటికి గాని ఆ జిడ్డు వదలదు. ఇక్కడ సోదన అంటే చంపేటటువంటి, తొలగించేటటువంటి ఆ జిడ్డును తొలగించేవాడు అని అర్థం అండి. మధుసూదన అంటే ఇంకో అర్థం. ఎవరి జిడ్డునయ్యా? ఎక్కడికో కాంటెక్స్ట్‌లో మనకి హీరో ఇతను అర్జునుడే. అంటే అర్జునుడికి పట్టినటువంటి మానసికంగా పట్టినటువంటిది ఏదైతే ఉందో, ఇతను 2 లక్షణాలు గుర్తెట్టుకోండి. మనస్సు ఒకటే కాదు ఇతనికి. బుద్ధి కూడా వ్యాకులే. మోహం అనేది బుద్ధికి సంబంధించింది. ఏమండి? శోకం అనేది ఎమోషన్. అది మనస్సు మనోబుద్ధి మనోబుద్ధి, చిత్త, అహంకారాల్లో ఈ 2 కూడా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇతనికి. ఆ పొల్యూషన్‌ని తొలగించడానికి ఇక్కడ ఆయన సరి అయినటువంటి వాడు ఇక్కడ దొరికాడు. మధుసూదనః. అంటే ఈ రకమైనటువంటి తేనె ఉంటే ఎలా అయితే ఆకర్షించబడి దాంట్లోనే పడిపోయి చివరికి అది ప్రాణహాని కూడా తీసుకొస్తుందో, ఈ శోకమోహాల్లో పడినటువంటి వాళ్ళకి జరగబోయేటటువంటిది సంసారంలో పడి గిలగిలా కొట్టుకోవడమే. అది తొలగించుకునే ప్రయత్నం చేస్తే తప్ప వాడు దైవానుగ్రహం ఉంటే తొలగించేవాడు రావాలి. లేకపోతే తొలగించుకుందాం అని ఇతని భావనైనా ఉండాలి. ఈ 2 ఉంటే తప్ప బయట పడలేరు. ఇంత సన్నివేశాన్ని సూచించే పదం మధుసూదన అనే పదం అండి. ఇంకా వెంటనే ఇంకో మాట గుర్తుకొస్తుందండి. మధువు అనే పదాన్ని వాడినటువంటి వాడంటే చాణక్యుడండి. ఒక మంచి బ్రహ్మాండమైన కాంటెక్స్ట్‌లో. అర్థశాస్త్రం వాడతాడండి. అంటే కాంటెక్స్ట్ వచ్చిందిగా అది కూడా చూద్దామండి ఒకసారి. అర్థశాస్త్రంలో పరిపాలనలో ఎలా క్యాష్ కౌంటర్ అంటే ఫైనాన్స్ కదండీ! ఫైనాన్స్‌లో అందులో క్యాష్ కౌంటర్‌లో కూర్చునేటటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందో యథా హ్యనాస్వాదయితుం అశక్యం జిహ్వాతలస్థం మధువా విషం వా అర్థస్తథా హ్యర్థచరేణ రాజ్ఞః స్వల్పోప్యనాస్వాదయితుం న శక్యః. చాణక్యుడు రాసాడంటే అది శాస్త్రకారుడు అతను. రాజనీతి, పొలిటికల్ అది పక్కన పెట్టండి. శాస్త్రకారుడు అతను. అతను రాస్తున్నాడండి. క్యాష్ కౌంటర్‌లో కూర్చునేటటువంటి వాడు అంటే క్యాష్ డీల్ చేస్తాడు. బ్యాంక్‌లో కావచ్చు లేతే ఏ ఇన్‌స్టిట్యూషన్ అయితే క్యాష్ ఎక్కడ కలెక్ట్ చేస్తారో అక్కడక్కడ అలా. అక్కడ రాజ్ఞః అర్థచరేణ అంటే రాజు యొక్క రిప్రజెంటేటివ్‌గా డబ్బుతోటి అతను డీల్ చేస్తున్నాడతను. అక్కడ అలాంటి వాడు
స్వల్ప అపి కొంచెమైనా సరే అర్థ డబ్బుని అనాస్వాదేతం మన ఆస్వాదన చేయకుండా ఉండడం నా శక్య సాధ్యం కాదు. అంటే క్యాష్ కౌంటర్లో ఉండేటటువంటి వాడు ఏదో కొంత మాత్రమైనా సరే వాడక్కడ అందులో వాడి చెయ్యి అందులో వేస్తాడు. వాడు నాలుగు మీద లేదా మనం అదే తినేసేటంటుంటారు సరే అలా వస్తుందండి. స్విండ్లింగ్ అంటాం ఇంగ్లీష్లో అయితే. అది అవుతుంది. అది తప్పించుకోవడం చాలా కష్టమయ్యా. అది టెంపరరీ మిస్‌అప్రోప్రియేషన్ కావచ్చు. అంతలా లేనటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఉండరని చెప్పట్లే. అది తర్వాత వాక్యంలో చెప్తాడండి. అల్లా అది కూడా లేనటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళకి కచ్చేయి నువ్వు. కానీ సామాన్యంగా క్యాష్ కౌంటర్‌లో ఉండేటటువంటి వాళ్ళు ఇది ఎలాగట దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఒకడు పడుకొని ఉన్నాడండి. ఇంకా నిద్ర పట్టలేదు. లేదా పడుతో సగం నోరు తెరిచి పడుకున్నాడు వాడు. పడుకుంటే పైనుంచి ఇంతట్లో తేనె బిందువు పడిందండి నాలుక మీద. నాలుక మీద తేనె బిందువు పడిన వెంటనే వాడికి టక్కున గుటకేసేస్తాడంతే ఎవరైనా సరే. వాడే అక్కర్లేదు. మన కథలో చెప్పక్కర్లేదు. ఆయన శాస్త్రం చెప్పాలి. మనమే అంతే చేస్తాం. నాలుక మీద తేనె పడిందో ముందర ఉమ్మేయం ఎవరు కూడా. వెంటనే లోపలికి మింగేస్తాం. యథా హి అనాస్వాదయిత్ జిహ్వాతలస్థం. జిహ్వ అంటే నాలిక. జిహ్వాతలం అంటే నాలుక పైన. దాని మీద ఉన్నటువంటి మధు అంటే తేనె కానీ తేనె కాదు విషమైనా సరే గుటకేసేస్తాడండి ముందర. ఇక్కడ మధు తీసుకుందామండి. నాలుక మీద పడ్డటువంటి మధుని అనాస్వాదయితుం న శక్యం. ఆస్వాదన చెయ్యకుండగా ఉండడం ఎలా అయితే శక్యం కాదో, అలాగా క్యాష్ కౌంటర్‌లో కూర్చునేటటువంటి రాజు యొక్క రిప్రజెంటేటివ్ అయ్యేటువంటి క్యాషియరు అల్పః అపి ఎంతో కొంతైనా సరే అర్థః అనాస్వాదితుం న శక్యః అంటూ ఆ తేనె యొక్క లక్షణాన్ని చెప్తాడండి. మనం అందరం కూడా ఈ లోకంలో ఈ భోగభాగ్యాలు ఉండేటటువంటి ఈ లోకంలో పడినప్పుడు అందులో మనం ఎన్నో జన్మాంతరాల నుంచి వస్తున్నాం. కొన్ని కోట్ల జన్మల నుంచి. కోటి కూడా తినడానికేమో అనంతమైనటువంటి జన్మలు ఎత్తుంటాం మనం. అటువంటి వాళ్ళం ఈ సంసారానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే మధు లక్షణం అండి. అది భార్య కావచ్చు. భార్యతోటి మామూలుగా అందరూ కూడా మన ఫ్యామిలీస్ అన్నీ ఫెయిర్‌లీ వెల్ మెయింటైన్డ్ అనుకుందామండి. భార్యాభర్తల మధ్య ఎన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చినా గాని మామూలుగా హ్యాపీగానే ఉన్నాయి. హ్యాపీ రిలేషన్సే ఉంటాయి. కొడుకులతో గాని, కూతురులతో గాని, మనవరైతే ఇంక చెప్పక్కర్లేదు. మనవరాలు ఇంకా చెప్పక్కర్లేదు. ఆ ప్రేమ ఎంతలా ఉంటదండి. ఎంత మధువుగా ఉంటుందండి. అది తప్పించుకోగలమా? తప్పించుకోలేము. కానీ ఇక్కడ అర్జునుడికొచ్చి అది అంటే అదే రకంగా అంటే గుటక వేయడం గురించి ఇక్కడ మధువే కాదండి. ఆయన చెప్పింది పొరపాటున నాలుక మీద పడిందంటే వాడు కళ్ళు మూసుకొని నాలుక మీద విషం పడ్డారే టక్కున లోపలికి వెళ్ళిపోతుంది. ఇది అల్టిమేట్‌లీ ఈ మధువు కూడా విషం లాంటిదే. ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో సంసార బంధాలన్నీ కూడా అవి చివరికి నీకేమవుతాయంటే మొట్టమొదట్లో చాలా ఎత్తదగ్రే మధుమివ అంటే అక్కడ ఒక చోట వాక్యం వస్తుంది. ముందర ఎక్కడైతే నీకు చాలా సుఖంగా ఉంటుందో చివరికి అది విషంగా పరిణామిస్తుందో అదేంటండి సంసారం అంటేను. మొట్టమొదటి మనందరి జీవితాలు అలాగే ప్రారంభమవుతాయి. అంత హ్యాపీగా ఉన్నటువంటిది చివరికి ఎండింగ్‌కొచ్చేవాడికి అల్టిమేట్‌లీ ప్రాబ్లమ్స్‌లోనే ఎండ్ అవుతుంటాయి జనరల్‌గా తప్పదు. బాడీ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకో ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇదంతని కలిపి ఈ ఒక్క శ్లోకంలో ఈయన భాషలో ఈయన కాంటెక్స్ట్ వరుస ఈయన రాసుకున్నాడు. భగవద్గీతలో అక్కడ ఆయన రాసాడండి. రాసినటువంటిది ఇప్పుడు ఆ శ్లోకంలో చూడండి. ఇక్కడ అప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ ఇక్కడి నుంచి మొట్టమొదటి ఉవాచ అనేది ఇక్కడండి. ఇంత ముందర వెనకాల దాంట్లో ఒక్క మాట అన్నాడు. నేను రథం పెట్టాను ఇంక చూసుకో నువ్వు అని అన్నాడాయన. అది పెద్ద లెక్క కాదు. రథం పెట్టాను, పెట్టాను చూసుకో అన్నాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా అసలు మొత్తం భగవద్గీతలో ఇంకా భగవద్గీత ప్రారంభం అవ్వలేదు. ఇక్కడ ఈ వాక్యం చూడండి. కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. కష్మలం అంటే మాలిన్యం అండి. అంటే ఏంటి మనసు ఈ మాలిన్యం పట్టుకుందేమిటయ్యా నీకు? అంటే మనవాడు చాలా క్రూర. దిక్కుమాలినటువంటి మనవాడు. ఈ దిక్కుమాలిన ఇదేమిటయ్యా? ఈ ఈ ఈ జిడ్డేమిటి నీకు? కుతస్థ ఎక్కడి నుంచి వచ్చింది నీకిది? కుతః ఎక్కడి నుంచి కష్మలమిదం విషమే సముపస్థితం. విషమమైనటువంటి పరిస్థితుల్లో ఎదురుగుండా వచ్చి కూర్చుందిది. ఇదేమిటి ఇప్పుడు యుద్ధం బాణం వేసే సమయంలో ఈ కరునట్టు నువ్వు కింద కూర్చుండిపోయావు. ఇంకా ఎటువంటిది నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటిది? అనార్యజుష్టం. ఇందులో ఈ అనార్యజుష్టం అనే దానికి వ్యుత్పత్తి ఎలా చెప్పాలంటే 2 రకాల. నా ప్లస్ ఆర్యజుష్టం ఒకటి. లేక అనార్య ప్లస్ జుష్టం ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్యజుష్టం ఆర్యులు అంటే పూజ్యులు. జుష్టం అంటే ఇష్టపడేటటువంటిది. అంటే పూజ్యులు ఇష్టపడేటటువంటి దాన్ని ఆర్యజుష్టం అంటారు. అనార్యజుష్టం పూజ్యులు ఇష్టపడనటువంటి పరిస్థితిలో వచ్చేసావు నువ్విప్పుడు. ఎవరు హర్షించరయ్యా దీన్ని. ఎవరు మెచ్చుకోరు కూడాను. పూజ్యులైన వాళ్ళు. దుర్మార్గులు బాగా అయిందంటారు వాళ్ళు.
రెండోది అస్వర్గ్యం. ఇప్పుడు ఏం చేద్దంటే యుద్ధంలో ఇక్కడ ఎంతో అపూర్వమైనటువంటి యోగం వల్ల యుద్ధం వచ్చింది. కృష్ణ భగవాన్ తర్వాత చెప్తాడండి. ఏం చేద్దంటే ఇందులో కనుక స్వర్గద్వారం అపావృతం, ఎంతో పుణ్యం చేస్తున్నారయ్యా ఇవాళ యుద్ధరంగానికి మీరు రావడానికి. ఏం చేద్దంటే ఇక్కడ పోయారు, వెంటనే స్వర్గంలో తలుపులను తీసుకుంటాయి, వెళ్ళండి వేరే స్వర్గాన్ని పొందుతారు. బతికున్నారు, రాజ్యాన్ని భుజించండి, అనుభవించండి. ఈ వాక్యం చెప్పబోతున్నాడు ఆయన. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ అనార్య దృష్టం అవడం వల్ల పెద్దలు ఎవరు మెచ్చుకోకపోవడం అంటే యుద్ధం చేయట్లేదు కనుక. పోనీ దీనివల్ల స్వర్గం వస్తుందా? రాజ్యం ఎలాగ రాదు నీకు? సాధ్యం వాళ్ళ చేతిలో ఉంది. నీ రాజ్యం రాదు యుద్ధం చేయకపోతే. పోనీ స్వర్గం వస్తుందా? స్వర్గం రాదు. అస్వర్గ్యం అంటే స్వర్గమునకు సంబంధించింది స్వర్గ్యము. అస్వర్గ్యము స్వర్గానికి సంబంధించి అంటే స్వర్గ ప్రాప్తి లేదు నీకు. అది రాకపోగా ఇంకేమొస్తుందంటే అకీర్తికరం అర్జున. కీర్తికరం అంటే కీర్తిని తీసుకొచ్చేటటువంటిది. ఇక్కడ ఏమవుతుంది? అపకీర్తి వస్తుంది నీకు. ఇప్పుడు ఇంతే ఇందులో రాజ్యం రాదు, స్వర్గం రాదు, కానీ వచ్చేది ఒకటి ఉంది, అపకీర్తి మాత్రం నీకు వస్తుంది. ఈ 3 రకాల దోషాలు నీకు ఇందులో ప్రారంభమయ్యాయి. నువ్వు చేసినటువంటి చిన్న పనిలో నీకొచ్చిన ఆలోచనతోటి నీ మానసిక స్థితి, నీ బుద్ధి స్థితి చూస్తే ఈ 3 రకాల ప్రమాదాలు ఎదురుగుండా వచ్చి కూర్చున్నాయ్యా. విషమే ఇప్పుడే చెప్పాను చూడండి. దీనికి కూడా వి ప్లస్ సమే. సమం అంటే మామూలుగా ఈక్వల్ లెవెల్‌లో ఉండం. అటువంటి విషమే. వి అంటే విగతం. అంటే అన్ అన్‌ఈక్వల్ కండిషన్‌లో ఉండం. ఇక్కడ ఎలాంటి టర్బులెంట్ కండిషన్‌లో ఉండగా ఇప్పుడు ఇదెక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఆలోచన? ఈ దారిద్ర్యం, ఈ మాలిన్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అనని ఇక్కడ చెప్తున్నాడండి వెంటనే. నేను ఇంకా పాత కథలైనా ఇంకా అవి జ్ఞాపకాలు చేయండి నీకు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇక్కడ ప్రతి పదం పదం కూడా మీరు అంటే ఇప్పుడు మొదలు మనం ప్రధానంగా శ్లోకం మీద భావంతో ముందరకు వెళ్ళిపోతున్నామండి. ఎప్పుడైనా ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే అక్షరం లెవెల్‌లో రీసెర్చ్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ అండి ఇది భగవద్గీత. అక్షరం లెవెల్‌లో, పదం లెవెల్‌లో చేయొచ్చు, వాక్యం లెవెల్‌లో చేయొచ్చు. 3 లెవెల్స్ అండి ఈ లిటరేచర్‌లో. ఇక్కడ వాడిని చూడండి. క్లైబ్యం మాస్మగమః పార్థ. హే పార్థ, హే కుంతిపుత్ర, క్లైబ్యం నపుంసకత్వమును మా గమః స్మ పొందకు స్మ. ఏతత్ పదవిభాగం చేస్తే క్లైబ్యం మా స్మ గమః పార్థ న ఏతత్ త్వయి ఇందులో ఎన్ని పదాలున్నాయి చూడండి, 4 పదాలు. న ఏతత్ త్వయి ఉపపద్యతే నైతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. హే పార్థ, క్లైబ్యం మా గమః, నపుంసకత్వమును పొందకుము. ఏతత్ త్వయి న ఉపపద్యతే, అది నీకు యోగ్యమైనది కాదు. ఇప్పుడేం చేయాలంటే నువ్వు క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైనటువంటి హృదయంలో ఏర్పడినటువంటి నీ దుర్బలత్వాన్ని త్యక్త్వా వదిలిపెట్టి ఈ హృదయ దౌర్బల్యం ఏమిటి? ఈ కృప కృప అనుకుంటున్నటువంటి భావన. నువ్వు జాలిని చూపిస్తున్నావు చూసా, అది నీ హృదయ దౌర్బల్యం, అది వీక్‌నెస్. త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప, లేచి నుంచోవయ్యా పరంతప. ఈ మామూలు పద విభాగం అండి, పదార్థం కూడా. ఇక్కడ క్లైబ్యం అనడంతోటి నిన్నటి దాకా ఏడాది కాలం అజ్ఞాతవాసంలో అతను చేసింది ఆ బృహన్నరగా ఉన్నదంతా కూడా పేడివాడి రూపంలోనే ఉన్నాడు. క్లేబత్వంలోనే ఉన్నాడు. క్లేబత్వం అంటే నపుంసకత్వం ఆ ఆకారంతోటే ఉన్నావు నువ్వు అక్కడ. అది అయిపోయింది. 12 నెలలు అయిపోయింది. నీకు ఆ శాప విముక్తి అయిపోయింది. నువ్వు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసావు. అక్కడ ఉత్తర గోగ్రహంలో నీ ప్రతాపాన్ని చూపించావు. ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ ఆ డ్రామా ఆడతా అంటే ఎలా కుదురుతుంది? నువ్వు అయిపోయింది ఆ కండిషన్. ఆ వేళ పరిస్థితిలో అజ్ఞాతవాసం కోసం చేసావంతే. ఇప్పుడు యుద్ధరంగం ఇది. యుద్ధరంగంలో నువ్వు ఎలా ఉండాలసలా? ఇది నీకు ఇప్పుడు ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఇక్కడ నీకు సరిపడినది కాదు. ఇప్పుడు దానివల్ల ఏం చేయాలి నేను అంటే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా, నీలో ఏర్పడినటువంటి హృదయంలో ఏర్పడినటువంటి దుర్బలత్వం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి ఉత్తిష్ట పరంతప. ఇక్కడ పరంతప అనే మాట చూడండి. పరులను పరంతప అంటే మహావీరుడు అని అర్థం వస్తుందండి. అదే కాదు, పరంతప. పరం అంటే పరులను తప్పింపజేసేటటువంటి వాడు. యుద్ధరంగంలో నువ్వు వచ్చావు. నువ్వు చూస్తే నిన్ను చూసేవాడు వణికి పారిపోవాలసల. నువ్వు బాణాలేయడం ప్రారంభిస్తే నీ తాపం కలిగిస్తే, నువ్వు బాణాలతోటి తాపాన్ని కలిగిస్తే వాడు తట్టుకోలేకుండా ఉండాలి. దానికి నువ్వు ఏం చేయాలి? ఆ పరంతప స్థితికి పొందడానికి ఉత్తిష్ట, లేచి నుంచో అంతే ఇక్కడ. అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇతనికి కర్తవ్య బోధ స్పష్టంగా చేసేసాడండి ఈయన.
అయిపోయింది మొత్తం భగవద్గీత అంతే. ఇదండి. మొత్తం భగవద్గీత దేనికోసం వచ్చిందంటే, నీ మనస్సులో వచ్చినటువంటి దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. నువ్వు యుద్ధరంగంలో ప్రవేశించావు. ఇంక నువ్వు యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు. ఇదండి. మొత్తం ఆఖరి 18వ అధ్యాయంలో ఏది చెప్పదలుచుకున్నాడో ఆ మాట మొట్టమొదటి చెప్పేశాడండి. కృష్ణుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాగ్వైభవాన్ని చూడాలంటే మనం నమ్మకంలో మనం నమో దూతాయ చ ప్రహితాయ చ, అక్కడ దూత అనే మాట కోసమని పరమశివుడిని చెప్పుకుంటూ పరమశివుడి మహాదూతని చెప్పుకున్నామండి. ఆ ఘట్టంలో మనం కృష్ణ రాయబారం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ రాయబారం ఒక్కసారి ఇదే సందర్భం వచ్చింది కదా అని చెప్తున్నాం అంతే. కృష్ణ రాయబారం 70-80 శ్లోకాలు సంస్కృత భారతంలో. సభలో రాజ్యసభలో కురుసభలో ప్రవేశించాక. మామూలుగా ఎవరైనా మాట్లాడేప్పుడు ఒక మహావక్త, ఒక వాజ్పేయి లాంటి వాళ్ళు గాని, లేకపోతే శశిభూషణ్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మహానుభావులు, పెద్ద పెద్దవాళ్ళు, దిగ్దంతులు, హిరేన్ ముఖర్జీ ఇలాంటి వాళ్ళు పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే, అబ్బా! ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళసల. అత్యద్భుతమైనటువంటి ప్రసంగాలవి. ఎప్పుడైనా వీలుంటే పాతవి రికార్డ్స్ ఎప్పుడైనా ఉంటే జస్ట్ వినండి ఒకసారి. వాజ్పేయి లాంటి వాళ్ళది. వాళ్ళు ఎత్తుకోవడం దానికి ఒక ఉపక్రమంతో స్టార్ట్ చేస్తారు. స్లోగా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒక నిమిషం, 2 నిమిషాలు అయిన తర్వాత టాపిక్‌కి సంబంధించి ఎక్కడి నుంచో ప్రారంభిస్తారు. దానికి మొదట్లోకి వెళ్ళి అది మనం ఊహించం మామూలుగా. ప్రాబ్లమ్ ఇప్పుడు చూసినా ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేస్తాం, సొల్యూషన్ కాదు. అలా ప్రాబ్లమ్‌కి ఆరిజిన్ ఏమిటి అక్కడి నుంచి తవ్వుకుంటూ వస్తారండి. తవ్వుకుంటూ వచ్చి వెంటనే అది అంతా చెప్పడానికి 5 నిమిషాలు, 10 నిమిషాలు పట్టొచ్చు. అదయిన తర్వాత ఇంకా ఆ ప్రాబ్లమ్‌ని దాన్ని అనలైజ్ చేసి, తర్వాత దానికి సొల్యూషన్ ఏమిటో చెప్పి, చివరికి ఉపసంహారం చేస్తారండి. ఇది ఓ మహావక్త యొక్క లక్షణం. వక్తృత్వ లక్షణాలు. ఆశ్చర్యం చెప్పనండి? ఆవేళ మనం చెప్పుకున్నామండి. కృష్ణ పరమాత్మ రాయబారంలో ప్రారంభించిన మొట్టమొదటి శ్లోకమే ఉపక్రమం. అందులోనే విషయ వివరణ, అందులోనే దాని యొక్క పరిణామాలు, దాంతోటి ఉపసంహారం. మొత్తం అంతా కలిపి ఒక్క శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం చెప్పేసాడండి ఆయన. ఆశ్చర్యపోయాం అసలు. ఏమిటా ఆ వాగ్వైఖరి ఏమిటసల? అది కృష్ణ పరమాత్మ యొక్క మాట్లాడే మాట పద్ధతండి. ఇక్కడ కూడా చూడండి. త్యక్త్వా ఉత్తిష్ట పరంతవ. ఇంక యుద్ధం చేయాలి, ఇంక ఆలస్యం చేయకు, లేచి నుంచో ఇంక. అయిపోయింది. ఇదే ఆఖరి 18వ అధ్యాయంలో జరగబోయేటువంటి విషయం ఇదండి. దీనికి ఏంటి మొత్తం నీకు ప్రస్తుతం కండిషన్ ఏంటి? నీ డయాగ్నోస్ చేసేసాడాయన. హృదయ దౌర్బల్యం ఉంది నీకు ప్రస్తుతం. అది నీ ప్రాబ్లమ్. నీ డిసీజ్ అది. దాన్ని వదిలిపెట్టు. నువ్వు తెచ్చిపెట్టుకున్నదిది. అందుచేత దాన్ని వదిలిపెట్టు. వెంటనే లేచి ఉంచు. ఇలాగ ఉపక్రమము, ఉపసంహారం అంతా కలిపి చెప్పేసి మిగతాదంతా కూడా ఆ 80 శ్లోకాల్లో మిగతా రెండో శ్లోకంలో 5 దాని మొదటి శ్లోకానికి వివరణేనండి. ఎలాబొరేషనే. అది మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మనం చూస్తున్నామండి భగవద్గీతలో కూడాను. క్లైబ్యం ఆస్మగమః పార్థ అంటే చేతకాని వాళ్ళ ఉండిపోకయ్యా. చేతకాని వాడంటే ఏమిటండి? వాడికి అసలు చేతన ఆలోచన లోపం ఉండొచ్చు. క్రియా లోపం ఉండొచ్చు. ఇది మామూలుగా మనందరి యొక్క పరిస్థితి ఇదండి. ఏమండి ఈవేళ కోట్లాది మంది ప్రపంచంలో పుడుతున్నారు, పోతున్నారు. మనం చూస్తున్నాం. మన బంధువర్గంలో, మన మిత్రవర్గంలో, మన కుటుంబాల్లో ఎంతమందో మనకు చాలా ఆత్మీయులు అనుకున్నటువంటి వాళ్ళు మనం ఏం ఆలోచన చేసాము? మన సంగతి ఏమిటని మనం పోకుండా ఉంటామా? మనం ఎంత సీరియస్‌గా చేసాం. ఆలోచించి ఆ వేళ బాధపడతాం. అన్ని కార్యక్రమాలు వాళ్ళతో పాటు మనం పాల్గొంటాం. తర్వాత ఏమైంది 12వ రోజు అయిపోయాక మళ్ళీ మామూలే. అంటే ఏమైందనమాట, మనం బాగుపడడానికి కావాల్సినటువంటి మార్గంలో మనం వెళ్ళదలుచుకోలేదనమాట. అంతే. వెళ్ళాలనుకుంటే అర్జునులా ప్రవర్తిస్తాము. అలా అనుకోలేదు కానీ ఇలా ఉంటామండి. అది ఆ మాట అంతా కలిపి క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయి ఉపపద్యతే. నీకు ప్రాబ్లమ్ ఎదురుగుండా ఉంది. నువ్వు ఇలా ఉంటావంటే కుదరదు. సంసారం అనేటువంటి ప్రమాదం మీదకొచ్చి కూర్చునుంది. మృత్యుదేవత ఏ క్షణమా అని అందరిని చూస్తూనే ఉంటుందది. ఒక క్షణం గడిచిందో మృత్యుదేవత దగ్గర అయినట్టు అనుకోవడం. నువ్వు ఇంకా ఖాళీగా కూర్చుంటావు ఈడ ఆలోచిస్తున్నావు. మేనిమేషాలు లెక్కేస్తూ టీవీలో సీరియల్స్ చూసుకుంటూను. ఇదే నువ్వు చేయవలసిన పని అని ఒక జీవుడికి చెప్పేటువంటి మాటలన్నీ కూడా చెప్పేస్తున్నారు ఇక్కడ. చేతకాంతనంతో కూర్చోవు. నువ్వు చేయగలిగినటువంటి నీలో ఉన్నాయి. అంటే మోక్ష మార్గానికి వెళ్ళవలసినటువంటి శాయశక్తులు నువ్వు ఏమైనా ప్రయత్నం చేయాలి కదా! చేయకుండా కూర్చుంటే ఇంక ప్రారంభించు. ఇదంతా కూడా మోక్ష మార్గానికి వెళ్ళవలసినటువంటి వాడు సీరియస్‌గా అనుకునేటటువంటి వాళ్ళకి చెప్పదలసిన సందేశం అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలో చెప్పేసాడండి ఆయన. ఇది అర్జునుడికి చెప్పినట్టే కాదు, మనందరికీ కూడా చెప్పినట్టే. మనందరి యొక్క పరిస్థితి చెప్పాను కదా! ఎక్కడా మనలో చైతన్యం లేదు, చలనం లేదు. నిర్వీర్యంగా కూర్చున్నాం అంతే. అయ్యి ఇవాళ వాడికేం ఇంకోటికవుతాం అది చూస్తున్నా మనకవుతుందని తెలుసున్నా సరే ఇది ఆశ్చర్యకరమైంది. ధర్మరాజు యక్ష ప్రశ్నలో చెప్తాడు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే అని అడుగుతాడు యక్షుడు. ప్రపంచం అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే అందరూ పోతున్నారని తెలిసినా గానీ తాను పోతాడని మాత్రం అనుక్షణం అనుకోడు వీడు. అదే ఆశ్చర్యకరం. ఇంకా చాలా కాలం ఉంటాడు. ఆస్తులు సంపాదిస్తాడు.
ఇంకా వాళ్ళకి పోషించాలి, ఇంకా ప్రమోషన్ కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. ఆ కోరుకుంటూనే ఉంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంతకంటే ఆశ్చర్యం ఉందని చెప్తాడు ధర్మరాజు అక్కడ. ఆ రకమైన స్థితిలో మనందరికీ చెప్పే మొత్తం భగవద్గీత పాఠం అయిపోయిందండి ఈ పూటతోటి అసల. మూడో శ్లోకంతోటి. కానీ అంతటితో మరి కథ అవుతుందా? నెక్స్ట్ శ్లోకానికి వెళదామండి. అర్జున ఉవాచ. మళ్ళీ అర్జునుడు ఆ మాట కృష్ణ పరమాత్మ అంటే వెంటనే లేచి నుంచొని వెళ్ళిపోవాలి కదా! లేదు. అర్జునుడి యొక్క గొప్పదనం అండి మనం గుర్తెట్టుకోవాలండి. అతను సూక్ష్మగ్రాహి. ఒక చిన్న మీరు ఒక 10 అడుగులు పొడవు సొల్యూషన్ ఉందనుకోండి. మొదటి పాయింట్ అందిస్తే పదో పాయింట్ రెండో అతను అడుగులు వేసేస్తాడండి. అంత బుద్ధి కుశలతో ఉన్నటువంటి వాడు అతను. అలా అతను ఈ ప్రశ్నలకు ప్రశ్నలు వేయగలడసల. ఎలాంటి భక్తిపూర్వకంగా ప్రశ్నలు. అవతలాన్ని ప్రశ్నించడం కోసం కాదు. అలాంటిది ఇక్కడ ప్రారంభిస్తున్నాడండి. తన యొక్క పరిస్థితి తాను ముందర ఎదురుగుండా 5, 6 శ్లోకాల్లోపు తను టోటల్ ఓపెన్ అయిపోతున్నాడు. చూడండి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి అసల. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. హే కృష్ణ మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ మధుసూదన్. ఇందాక ఆయన ఎవరో ఇక్కడ పైన ఉన్నాడో మధుసూదన. విషీదంతమిదం వాక్యం మధుసూదనుడు ఇలా అన్నాడు. ఏమండి అని మాట ఎవరు చెప్పారది? అది సంజయుడు అన్నటువంటి మాట అది. కానీ అర్జునుడు వాడుతున్న మాట ఏమిటంటే, హే మధుసూదన అని. ఆ మాట విన్నాడు గనకనే సంజయుడు 10వ రోజు సాయంకాలం ఆ మాట అన్నాడా? లేక వ్యాస మహర్షి భగవద్గీత మనకి అందిస్తూ, ఒరేయ్ అబ్బాయి మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఒక పెద్ద డిటర్జెంట్ సోప్ మీ పక్కన ఉండాలి. మధుసూదనుడే ఆయన కావాల్సింది. ఒక పెద్ద సర్ఫ్ లాంటి వాళ్ళు ఎవరో ఉండాలి. ఈ జిడ్డంతా కడిగి పడేయాలసల. కడిగేయాలంటే మధుసూదన అనే పదం తప్ప ఇంకో గత్యంతరం లేదు. ఆ భావంతో సహా తీసుకోండి మీరు అని వ్యాస మహర్షి మనకి బోధించడానికి వేశారా? ఇంకేదంటే 3, 4 శ్లోకాల్లో 2 సార్లు ఒకే పదం రిపీట్ అయిందండి. ఎన్ని లేవు విష్ణు సహస్రనామాలు 1000 పేర్లున్నాయి. కానీ అదే పదం రిపీట్ అవుతుందంటే వ్యాస మహర్షి ఇప్పటికైనా ఒకసారి చెప్పాను మీరు సరిగ్గా గ్రహించారో లేదో అబ్బాయి. మళ్ళీ రెండోసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మళ్ళీ మధుసూదన మళ్ళీ పదం వాడేసాడండి భగవద్గీతలో. అంటే 2, 3 సార్లు చెప్తుంటే సామాన్యంగా మహాకవులు చేసేది ఏంటంటే రెండోసారి వేడాడంటే అరే మొదటిసారి మిస్ అయిపోతే రెండోసారి గ్రహించండిరా బాబు. అందులో అర్థం ఉంది అని చెప్పడానికా అన్నట్టుగా వస్తుందండి. కథం భీష్మమహం సంఖ్యే. సంఖ్య అంటే యుద్ధం అని అర్థం అండి. ఈ యుద్ధంలో భీష్మం అహం యోత్స్యామి. నేను భీష్ముడిని గురించి ఎలా యుద్ధం చేయగలను అసల? అలాగే ద్రోణంచ కథం యోత్స్యామి. అంటే తెలుగుడైతే మన ఈ విభక్తులు కొంచెం తెలుగులో సంస్కృతంలో చెప్పుకోవడం కదా! నేను భీష్మాచార్యులతో ఎలా యుద్ధం చేయగలనయ్యా? ద్రోణాచార్యులతో ఎలా యుద్ధం చేయగలనయ్యా? ఎలా చేయగలనసల? ఎంచేత మధుసూదన అంటున్నాడు మళ్ళీ పక్కనే. ఇది నాకో జిడ్డుంది. మా గురువుగారంటే నాకు చాలా ప్రేమ. ఆయనకి నేను ప్రేమ. ఎంత ప్రేమో చెప్పలేము. ఒకళ్ళు ద్రోణాచార్యులకి, అర్జునుడికి ఉన్నటువంటి ఆ బంధాన్ని ఎవరు వర్ణించలేరు. గురు శిష్యులంటే ఐడియల్. ఒక ఆదర్శవంతమైనటువంటి గురు శిష్య సంబంధం వాళ్ళిద్దరిది కూడాను. భీష్ముడికి, వీళ్ళకి అక్కడి నుంచి అరణ్యం నుంచి పాండురాజు పోయిన తర్వాత, మాద్రి సహగమనం చేసిన తర్వాత, ఆ అరణ్యం నుంచి మహర్షులు తీసుకొచ్చి ఆరుగురిని, ఈ 5గురు పిల్లల్ని కుంతిని పట్టుకొచ్చి హస్తినాపురంలో దిగబెట్టారు. దిగబెడితే ధృతరాష్ట్రుడు సరిగ్గా చూసాడా? భీష్ముడు ఆదుకున్నట్టండి వీళ్ళని. భీష్ముడు ఆదుకున్నాడు. మట్టిలో పడి కొట్టుకుంటే చిన్న చిన్న పిల్లలు వీళ్ళు. 2 ఏళ్ల వాళ్ళు, 4 ఏళ్ల వాళ్ళు, ఈ వయసులో ఉన్నవాళ్ళు. వాళ్ళ మట్టంతా తన బట్టలకు అంటించుకొని సరదాగా వాళ్ళని ఎత్తుకొని మోసి అంటే వీళ్ళకి ప్రపంచ జ్ఞానం అంటాం చూసారా? ఆ ప్రపంచ జ్ఞానం ఏ కళ్ళే తెరవని వర్చువల్‌గా ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాగ అసలు బట్ట కట్టుకోవడం ఎలాగా? ఎలా బతకాలి? ఎలా తిరగాలి? ధనుస్సు ఎలా పట్టుకోవాలి? బాణం ఎలా పట్టుకోవాలి? అక్కడి నుంచి ద్రోణాచార్యులు వచ్చేదాకా మళ్ళీ భీష్ముడే కదా పాఠం చెప్పింది వీళ్ళకి. అలాంటి మా రక్త మాంసాలన్నీ పూర్తిగా అంకితం అయిపోయి ఉండాలయ్యా అసల. ఆయన మీద బాణం వేయనా? ఇషుభిః బాణాలతోటి కథం యోత్స్యామి ఎలా యుద్ధం చేయగలను? ఎటువంటి వాడు? పూజార్హౌ. ఇక్కడ పదవిభాగం చేస్తే పూజార్హౌ. ఔకారానికి అకారం వస్తే వకారం వస్తుందండి. పూజార్హ వరిశోధన. పూజార్హులు వాళ్ళు. వాళ్ళు నిత్యము నేను పుష్పాలతో పూజ చేయడానికి యోగ్యమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు. ఇద్దరికిద్దరే మిగతా వాళ్ళు పక్కన పెట్టండి అసల. గురువులు నాకు అటువంటి వాళ్ళు. మిగతా బంధువులు అందరిని నేను చెప్పుకోను. భీష్ముడిని. అంచేతనే మాకు బతకడం నేర్పాడాయన. ఆయన స్థానం ఉండబట్టి మేము ఇక్కడ ఉండగలిగాం. లేతే ఎప్పుడో ధృతరాష్ట్రుడితో వీళ్ళంతా కూడా కుత్సితమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళే. అలాంటి వాడిని ప్రేమార్తోటి సంపూర్ణమైన ప్రేమతో మమ్మల్ని పెంచిన ఆయన, సంపూర్ణమైన ప్రేమతో పాఠం చెప్పి మాకు ఇంతవరకు తీసుకొచ్చి యుద్ధరంగం దాకా ఇవన్నీ రాగలిగాడంటే అది గురు కటాక్షం అది. ఇద్దరిని నేను చేయగలిగింది అంటూ అతను చెప్పుకొస్తుంటే నిజంగా బాధేస్తుందండి. నిజంగా అతను అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా మనలాంటి వాళ్ళకి మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకే శత్రువులు అయ్యారనుకోండి.
ఆ శత్రుస్థానంలో నిలబడ్డారు కోర్టులో. వీళ్ళే మనకు ఎదురుగుండా సాక్ష్యం చెప్పారనుకోండి, ఎంత బాధగా ఉంటుందండి. మనకి పెంచి పెద్ద చేసినటువంటి వాడే కోర్టులో మనకు ఎదురుగుండా సాక్ష్యం చెప్తున్నాడు. వీడు పోవాలన్నట్టుగా. ఇక్కడ అదే అర్థం. భీష్ముడు, ద్రోణుడు అవతల పక్కన నుంచున్నారంటే పాండవులు పోవాలని అర్థం వస్తుంది. అటువంటిది ఎలా యుద్ధం చేయగలనయ్యా నేను అసల? అంటూ ఇక్కడ మళ్ళీ ఇంకో పదం వేస్తున్నాడు చూడండి. అరిశోధన. అరిశోధన అంటే అరి అంటే శత్రువులు. శోధన అంటే చంపేటటువంటి వాడు. శత్రువులను చంపేటటువంటి కృష్ణ పరమాత్మ నేను ఎలా యుద్ధం చేయగలనయ్యా అంటున్నాడు. ఏమిటి ఈ మాటకి, ఈ మాటకి సంబంధం ఉందా అండి? ఉంది. ఏంటంటే ఈ శత్రువులు ఎవరంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ 6 కూడా అరిషడ్ వర్గం అని మన పేరండి. 6 రకాల శత్రువులు. ఈ మనసులోనే శాశ్వతంగా తిష్టేసి కూర్చున్నాయి. అలాంటి శత్రువుల్ని నువ్వు నిర్మూలించగలిగావు. నా సంగతేమిటి? నేను నా శత్రువులెవరో, నా మిత్రులెవరో తెలియని పరిస్థితిలో ఉన్నాను నేనసల. ఇంకోటి నా శత్రు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నా పూజ్యులని భావించే స్థానంలో నేనున్నాను. నువ్వైతే చంపేవయ్యా! అంచేత నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నేను చంపలేనయ్యా. ఇంకా నేను ఆ స్థాయికి రాలేనయ్యా. నీ స్థాయిలోకి నేను ఇంకా రాలేదయ్యా. భావనలో కూడా. అని ఇక్కడ అంటే జరగవలసిందేంటంటే అరిశోధనత్వం జరగాలి అర్జునుడికి కూడా. శత్రు సంహారం జరగాలి. శత్రువు అంటే ఇక్కడ అంతఃశత్రు సంహారం జరగాలి. అదైతే తప్ప బహిఃశత్రువుల మీద దృష్టి పెట్టెడతాం. దానికి యోగ్యమైనటువంటి అంటే ఇప్పుడు కార్డియాలజీ ప్రాబ్లమ్ ఉందనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్. కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి. నేను పాథాలజిస్ట్ దగ్గరికెళ్తాను ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతున్నది? అంటే శత్రువులను చంపేటటువంటి వాడు ఎవరైతే ఆ లక్షణం ఉందో, అలాంటి వాడికి ఇప్పుడు శత్రువులను చంపాలా? వద్దా? ఏం చేయాలి? అని అడగడానికి అతను సరైనటువంటి డాక్టర్ అవుతాడు. అలా న్యూరాలజీ ప్రాబ్లమ్ ఉందనుకుంటే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప ఎవరో ఇంకో యూరాలజీ డిపార్ట్మెంట్‌కి ఎడతాను, ఇంకో డిపార్ట్మెంట్‌కి ఎడతాను అంటే ఎలా కుదురుతుంది అక్కడ? ఇలాగా ఇక్కడ అరిశోధన అనేటటువంటి మాత్రం కూడా మాట కూడా ఇక్కడ పదం కూడా ఎంత యోగ్యమైనటువంటి పదం అన్నాడు ఇక్కడ. ఇది మహర్షి ఆలోచించక్కర్లేదు. ఆయన రాస్తుంటే ఆటోమేటిక్‌గా పడిపోతూ ఉంటాయండి ఇక్కడ. అది. తర్వాత ఇక్కడ చూడండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. గురూణ హత్వా గురూన్ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అని తన భావం చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ దగ్గరనో, ప్లేటర్ దగ్గర రహస్యాలు దాచకూడదటండి. ఎంచేతంటే డాక్టర్ దగ్గర గనక రహస్యం దాస్తే వాడేదో మందిస్తాడు. ఆ మందు కాస్త వికటించిందనుకోండి దానికి మొదలు చెప్పేసి దానికి వాడు యాంటిడోట్ ఏదో మొదలు ప్లాన్ చేసి ఉంచుతాడు. కొన్ని మందులు పడతాయి, కొన్ని మందులు పడవు. అది ముందు స్పష్టంగా చెప్పేయాలి. అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తన కేసు ఆర్గ్యుమెంట్ చేసేవాడికి అయ్యా వాడు అవతలోడు ఏ క్వెషన్ అడుగుతాడు, ఏం కారణాలు చేస్తాడో తెలీదు. ఏవండీ? అంచేత అలాంటి ముందర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. అలాగే ఇక్కడ ఈయన అర్జునుడు తన మనస్సులో ఉన్నటువంటి సంపూర్ణమైన భావాలన్నీ కూడా రాసేసి ఇచ్చేస్తున్నట్టుగా కృష్ణ పరమాత్మకి ఇది కూడా చెప్పేది. అది తప్పా రైటా అనవసరం. ఆయన ఫిల్టర్ చేసి చూసుకుంటాడాయన. అలాగా ఈ పదవి భాగం చూడండి. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయః భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహ ఏవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడండి. గురూన్ అహత్ మహానుభావాన్ గురూన్. వీళ్ళు ఎలా ఇక్కడ ఇందాక వాడినమో ఎంతమంది లెక్కలోకి వచ్చారో చూడండి. భీష్మాచార్యులు వారు 1, ద్రోణాచార్యులు వారు 2. అంటే ద్వివచనం అక్కడ. ఇక్కడ అంటే వచనాలు కూడా మనకి దాని వెనకాల ఎంతో అర్థం వస్తాయండి. ఇక్కడ మహానుభావాన్ రామాన్ అంటే బహువచనం. ద్వితీయ విభక్తి బహువచనం. ఇక్కడేమో ద్వివచనం వాడి ఇక్కడ నువ్వు బహువచనం ఎలా వాడతావయ్యా? అంటే ఇందాక అక్కడ ఉదాహరణకి మాత్రమే ఇద్దరు చెప్పానయ్యా. ఇంకా ఉన్నారు నాకు గురువులు లాంటి వాళ్ళు. కృపాచార్యులు ఉన్నారు ఎదురుగుండాను. ఇంకా ఎంతమంది దగ్గరో తను ఇంకా ఆశ్రయంగా పొందినటువంటి సహాయం పొందినటువంటి వాడి పరిస్థితులు ఉండి ఉండొచ్చు. వాళ్ళందరినీ లిస్ట్‌లో చెప్పాల్సొస్తుంది. మహానుభావాన్ మహానుభావులైనటువంటి ఈ గురూన్ ఈ అంటే గురువులన్నదాన్ని కూడా భీష్మాచార్యులు గురుస్థానీయుల్ని గురువు అంటే పెద్దవాడని అర్థం ఉంది. దానికి అక్షరోపదేశం చేసినటువంటి ఆ మహానుభావులని వస్తుంది. అలాగా అలాంటి వాళ్ళని అహత్వా వీళ్ళని చంపకుండగా మరి ఎలా బతుకుతావు? భైక్ష్యం భోక్తుం ఇహలోకే. ఇహలోకే ఈ లోకంలో భైక్ష్యం అంటే భిక్ష చేసుకుంటే లభించేటటువంటి ఆ మధుకర వృత్తిలో అవతల వాళ్ళు వేసినటువంటి ఆ భిక్ష ఏదైతే ఉందో దాని పేరు భైక్ష్యం. అంటే భిక్షా వృత్తితో సంపాదించుకున్నటువంటి అన్న సామగ్రి.
దాన్ని భోక్తం అది శ్రేయ, అది మంచిదయ్యా, అది తినడం మంచిదయ్యా. దీనికంటే వీళ్ళని చంపకుండగా భిక్షం చేసు భిక్షాటన చేసుకుని, ఆ దాంట్లో వచ్చినటువంటి భిక్షాటంతోటి ఆ లభించినటువంటి పదార్థంతో భోజనం చేసి జీవితాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్పదయ్యా అని అంటున్నాడండి. ఇంకా ఎలా ఉంది ఈ వాక్యం, ఎంత విశ్లేషణ చేసుకోవచ్చోనండి. హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ. ఇక్కడ నేను చంపాననుకో, గురూన్ హత్వా అంటే గురువులను చంపేప్పుడు ఏమైంది, ఆ రక్తం తోటి రుధిర ప్రదిగ్ధ, ఇంకా దానివల్ల నేను నెగ్గాను, యుద్ధంలో నెగ్గుతాను అనుకో, అంటే నాకు రాజ్యం లభిస్తుంది, రాజ్యంలో సుఖం వస్తుంది, సుఖం వల్ల భోగాలు వస్తాయి, ఇవన్నీ వరుస అనుకున్నామండి. ఏమండి ఇక్కడ భోగాన్, అది ఎటువంటి భోగములు, వాళ్ళని చంపడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది, రాజ్యం మాకు లభిస్తుంది, అప్పుడే భోగాలు వస్తాయి. కానీ ఆ భోగాలు వెనకాల ఏముంది, ఈ మహానుభావులందరినీ చంపినటువంటి వాళ్ళ రక్తంతో అవి తడిసి ముద్దయిపోయినవయ్యా. రుధిర ప్రదిగ్ధాన్, రుధిరం అంటే రక్తం అండి. ఎవరి రక్తం? ఈ గురువుల యొక్క రక్తం. అంటే పెద్దవాళ్ళైనటువంటి ఇంట్లో వాళ్ళ వంశంలో పెద్దవాడు, ఓ భీష్మాచార్యుడు, లేకపోతే బాహ్లికుడు, ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు. సోమదత్తుడు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా యుద్ధరంగంలో ఇప్పుడు కౌరవుల తరఫున నుంచున్నారు. వాళ్ళందరి యొక్క గురువులు ద్రోణాచార్యులు, కృపాచార్యులు, లేదా తనకి క్లాస్‌మేట్ లాంటి వాడు అశ్వత్థామ, వీళ్ళందరూ సామాన్యులా? అలాంటి వాళ్ళందరి యొక్క రక్తంతోటి తడిసి ముద్ద అయినటువంటి, ప్రదిగ్ధం అంటే తడిసి ముద్దయిపోవడం. ఇప్పుడు వర్షంలో బాగా నడిచిపోయామనుకోండి, తడిసి ముద్దయిపోయాం అంటుంటామండి. అలాగే రక్తంతో తడిసి ముద్దయిపోయినటువంటి భోగాన్, ఆ భోగాలను భుంజీయ, అది నేను అనుభవించాల్సొస్తుందయ్యా వీళ్ళని చంపితేను. గురువుని హత్వా, అటువంటి ఈ మహానుభావులైనటువంటి గురువులను చంపితే చివరికి ఎలాంటి భోగాలు? అర్థకామాన్ భోగాన్. ఇందులో అర్థము అంటే, అర్థం అంటే డబ్బులు అనండి, ఐశ్వర్యం అండి. ఈ ఐశ్వర్యము, ఈ కోరికలు ఎటువంటివంటే ఈ భోగాలు గాని, అంటే అర్థ కామాన్ భోగాన్, అర్థమును, కామమును, భోగములను, అంటే ఇవన్నీ కూడా బహుపదద్వంత సమాసం అవుతుందండి. ఇవన్నీ అర్థకామములతో కూడినటువంటి భోగాలని. వీటన్నిటిని కూడా, ఇవన్నీ కూడా రక్తంతో తడిసి ముద్దయినటువంటి ఆ భోగాలను నేను అనుభవించబోయేది. ఎందుకయ్యా నాకిది? హాయిగా భిక్షాటన చేసుకుంటే సరిపోదా? అంటూ అన్నప్పుడు ఇందాక చూడండి, అక్కడ ఓ మాట అనేప్పటికి కృష్ణ పరమాత్మ క్లైబ్యం అనే మాట వేసి వెనకాల కథని జ్ఞాపకం చేసాడండి. విరాట పర్వంలో అతనున్నటువంటి నపుంసకత్వ భావాన్ని, బృహన్నల వేషాన్ని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ అర్జునుడు మళ్ళీ ఇంకో పాత కథని మళ్ళీ ఎత్తుకుంటున్నాడండి. ఈ భిక్షాటన ఎక్కడ చేశారు వీళ్ళు? ఏకచక్రపురంలో చేశారండి వీళ్ళు. అలవాటైపోయింది వీళ్ళకి. ఆవిడ పరిస్థితి అటువంటివి. వాళ్ళ అక్క ఇల్లు దగ్ధం చేసిన తర్వాత, దగ్ధం అవుతుందని రాత్రి రాత్రి వీళ్ళకి తెలిసి, వాళ్ళు సొరంగం ముందరే ఏర్పడుతున్న సొరంగంలో భీముడు మొత్తం వీళ్ళందరినీ మోసుకొని దాటుకునొచ్చి, అర్ధరాత్రి 2 గంటల వేళ, సుమారు 1 గంట, 2 గంటల వేళ, అప్పటికి విదురుడు సిద్ధంగా ఉంచినటువంటి ఆ పడవని ఎక్కి, వాడు కూడా విదురుడు ఏర్పాటు చేసినటువంటి వాడు కనుక, అవతల గట్టుకు వెళ్ళి అక్కడి నుంచి పరుగు, 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 పరుగు పెడుతూ 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరం పరిగెట్టారండి. ఇంకా వాడు పరిగెట్టలేమంటే భీముడు భుజాలను పెట్టుకొని వాళ్ళని మోసుకుంటూ వెళ్ళాడండి. తెల్లారైతే 3:30, 4 దాకా పరుగులెట్టారండి. రాత్రి తెల్లవారు పాపం వాళ్ళు. ఇంకా మీ అబ్బాయి మేము కదలలేవురా అని పడుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ హిడింబ రావడం, ఆ కథంతా తెలుసుననుకోండి. ఆ ఊరి పేరు ఏకచక్రపురం. వాళ్ళు ఎలా గడిపారు అక్కడ? మళ్ళీ ద్రౌపది స్వయంవరం వరకు వీళ్ళకి రాజభోగాలు కాదు, మామూలు భోగాలు కూడా లేవండి వీళ్ళకి. ఏకచక్రపురంలో చివరికి వీళ్ళంతా భిక్షాటన చేసుకొస్తే కుంతిదేవి 5 పంచుకుంటారు. ఆ రకంగా అక్కడికి భైక్ష్యం అక్కడ వాళ్ళ చేయవలసొచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏంటంటే, పాండవులకి ఒక సమస్థితి వచ్చేసిందండి. భిక్షాటనైనా చేస్తాం, రాజ్యపాలన చేస్తాం అనేది. ఇప్పుడు రెండిట్లోనూ ఇప్పుడు ఆప్షన్ వచ్చేవాడికి, అది మాకు అలవాటు, మేము చేసుకుంటాంలే అనే భావన కూడా ఇక్కడ స్ఫురణకొస్తుందండి మనకి. మాకేం పర్వాలేదు భిక్ష ఎత్తుకోవడానికి, భిక్షాటన చేయడానికేనాను. ఇది మాకు ఇదివరకు అలవాటే ఉందనే భావం కూడా మనకి జ్ఞాపకం వచ్చేట్లా ఆ పదం వాడేసాడండి ఇక్కడ. అంతగా మహానుభావులను చంపడం కూడా అది చేసిన నష్టం ఏంటో, ప్రాణ రక్షణ కోసం చేసాం. ఇప్పుడు మహానుభావులను చంపకుండా ఉండడానికి చేద్దాం అంటూ ఇక్కడ చెప్పుకొచ్చాడండి. ఇక్కడ ఒక భాష్యకారుడు గీతా భాష్యాన్ని రాసినటువంటి ఆయనండి, ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా తీసుకొచ్చారండి. ఇక్కడ హి అనే పదం కథ, కొన్ని ఇప్పుడు చ ఓటి, సంస్కృతంలో తు ఓటి, ఇలాంటివి ఏంటంటే కథ, అవుంట కదా, ఇలాంటి మన తెలుగులో అలా అయ్యేనిట అంటుంటాం. దానికి అలానే కెల, ఇలాంటి పదాలు మనకు అక్కడక్కడ వస్తుంటాయండి. ఇక్కడ హి కూడా ఎందుకంటే, ఎందుకంటే అనే మాట కంటే, వీళ్ళందరినీ చంపడం కంట అనేది, ఎందుకంటే వాళ్ళని చంపుకు తినడం కంట మనకి హాయిగా భిక్ష ఎత్తుకోవడం అంటే అని అర్థం. హి అనే మామూలుగా బికాజ్ అని అర్థం వస్తుందండి. అలా అక్కడ గ్యాప్ ఇచ్చారు. హి పదం వేరు, మహానుభావం వేరు.
ఒక ఆయన ఏం చేశారు, ఈ కలిపి చదివేయండి. హిమహానుభావాన్. హిమహానుభావాన్ అవుతుంది. ఇక్కడ ఈ గ్యాప్ తీసేస్తే హిమము అంటే మంచు, హాను అంటే ఆ మంచును తొలగించడం. మంచును తొలగించేటంటే మామూలుగా మనకి ఫాగ్ ఫార్మ్ అవుతుందనుకోండి. ఈ ఫాగ్ ఫార్మేషన్ ఎప్పుడైనా బాగా రాత్రిపూట అంటే శీతాకాలంలో మంచు బాగా పడ్డప్పుడు, మంచు కింద వర్షం కింద పడుతూ ఉంటుంది. ఆకుల మీద, పువ్వుల మీద అన్నిటి మనం అందరం చూసినోళ్ళమే. డ్యూ అంటాం. డీఈడబ్ల్యూ అంటుంటాం కదా! అటువంటి దాన్ని ఎప్పుడు పోతున్నది? ఎండ మెల్లగా సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు అప్పటికి చాలా డల్‌గా ఉన్నటువంటి సూర్యుడు. మన హిమంత ఋతువుకి. అటువంటిది ఆ సూర్యుడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం కాంతి పెరుగుతున్న కొద్దీ పొద్దునుంచి మధ్యాహ్నం అవుతున్న కొద్దీ ఆ మంచు కరిగిపోయి కిందకి నీళ్ళ కింద డ్రాప్స్ కింద అయిపోతుంది. ఇక్కడ హి మహానుభావాన్ వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ గురువులు హిమ హిమ అంటే మంచుని తొలగించుటే లక్షణముగా కలిగినటువంటి వాడు. అంటే ఎవరు కలిగించారు? ఓ సూర్యుడు, ఒక అగ్ని ఇలాంటి తేజోమూర్తులైనటువంటి వాళ్ళు అనే అర్థం కూడా వస్తున్నాయా ఈ గురువులు? చూడండి ఎంత చక్కగా తీసుకొచ్చారో. హి మహానుభావ అనే మాటకి హిమహాను మంచును తొలగించుటయే స్వభావంగా కలిగినటువంటి ఈ గురువులను చంపడం కంట అని అర్థం కూడా తీసుకొచ్చి చెప్పొచ్చు అని ఒకాయన రాసుకొచ్చారనుకోండి. భాష్యంలో రాశారది. ఇలాగ చక్కటి వాక్యాలు అయిన తర్వాత నెక్స్ట్ చూడండి. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి. ఈ మహానుభావాన్ అనే దాంట్లో ఇంకా విశేషమైనటువంటి అర్థం కూడా చెప్పారండి దీనికి భాష్యకారులు. ఎంచేతంటే భీష్ముని యొక్క ఆహ్, హ్మ్, అతని యొక్క స్వభావం చూడండి. భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు సత్యవతిని తండ్రికిచ్చి వివాహం చేయడానికి దాసరాజు అడిగితేను. అది మామూలుగా ఎమోషన్‌లో చేసినటువంటిదైతే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ వీడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు పాండురాజు అరణ్యానికి వెళ్ళిపోయాడు. చివరికి తానే చూసుకుంటూ ప్రారంభించొచ్చు. ఏమైనా సరే ఆ వేళ అది జీవితాంతము ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడండి. నాకు రాజ్యంలో ఈ రాజ్యాన్ని హస్తినాపుర సామ్రాజ్యాన్ని రక్షించుటయే నా కర్తవ్యము. అది అతను పెట్టుకున్నది. అర్ధరాజ్యం అయిపోయింది. హస్తినాపురం భాగంలో ఉండిపోయాడు. ఇంద్రప్రస్థంలోకి వెళ్ళలేదు. ఇంచేత అతని ప్రతిజ్ఞ హస్తినాపురం. యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ఈవేళ యాక్చువల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే ధృతరాష్ట్రుడే. ఆయన చేత ఈ పక్క నుంచి యుద్ధం చేయవలసొచ్చింది. వెళ్ళడానికి ఆప్షన్ లేదు అక్కడ అవతల పక్కకి వెళ్ళడానికి. తాను చేసిన ప్రతిజ్ఞ. కట్టుబడి ఉన్నాడు. ఇది అధర్మం అని తెలుసును. అనేక సార్లు వారిస్తూనే వచ్చాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, దుర్యోధనుడు చెప్పాడు. అలాంటి ఒకటి. ఏవండీ బ్రహ్మచర్యం ఎంత కఠినమైనటువంటి శిక్ష అండి. అందులో రాజ్య పదవిలో ఉన్నటువంటి వాడికి. ఎన్ని భోగాలున్నాయి. అతను ఆపేవాడు ఎవడు? అలా అడగలిగినాడు ఎవరు? దేని మీదైనా వాంఛ ఉందిటండి. ఇవి నెగెటివ్ తలని కంట్రోల్ చేసుకోవడం. ఇది కాకుండగా ఎంత పురాణ పురుషుడండి, ఎంత భక్తుడండి ఇతన. ఏం భక్తి అండి అసల. విష్ణు సహస్రనామాన్ని అలవోకగా అడగడం ఏంటి, ఇంక వెంటనే స్టార్ట్ చేసేస్తాడాయన. అంటే అంత ముందర ఎంత సాధన చేసి 1000 పేర్లు కూడా ఒక మహర్షి అది లిస్ట్ రాసిచ్చి చదువుకోరా బాయ్ భీష్మ అని చెప్పలేదు. ఎవరెవరో చెప్పినటువంటి ఆ నామధేయాలన్నిటిని కూడా సేకరించుకొని వరుసలో పెట్టుకొని నిత్య పారాయణ చేసుకుంటూ, దానికి అర్థాన్ని తెలుసుకుంటూ, ఆ అర్థం దేనికి ఉపయోగిస్తుంది? వినియోగం ఎక్కడ? రాజ్య పరిపాలనలో విష్ణు సహస్రనామం ఎక్కడ ఉపయోగిస్తుంది? ధర్మరాజు అడిగింది, "నా రాజ్య పరిపాలనలో ఎలా జరుగుతుందో చెప్పవయ్యా" అన్నాడు. అనేప్పటికి అక్కడ దానికి సమాధానం ఏంటి? విష్ణు సహస్రనామం నువ్వు అర్థం చేసుకో అన్నాడు అంతే. అని చెప్పి విష్ణు సహస్రనామం పారాయణ చెప్పేసాడండి. మామూలు భక్తి కోసం అయితే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండడానికి మళ్ళీ విష్ణు దేవాలయాల్లో వెళ్లి పారాయణ చేసుకోవడం కాదండి విష్ణు సహస్రనామం. రాజ్య పరిపాలనకి విష్ణు సహస్రనామం చెప్పింది అతనక్కడ. అటువంటి అదండి మహానుభావత్వం అంటేను. రాజ్య పరిపాలన ఏవండీ ఒళ్ళంతా స్క్వేర్ మిల్లీమీటర్ ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేసాడు అర్జునుడు. ఇనప ముక్కులు ఉన్నటువంటి బాణాలతోటి. అవతల పక్క నుంచి ఇవతల పక్కకి చీల్చుకుంటూ వెళ్ళిపోయాయా. 58 రోజులు ఉన్నాడా? దాని మీద కూర్చొని అప్పుడు ఉపన్యాసాలు ప్రారంభిస్తాడా ఎవడైనా? సాధ్యమేటండి ఎవరికైనా? ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఆ యోగ స్థితిలో ఉండడం ఎంత సాధన చేశాడో ఆ మహానుభావుడు. యోగ స్థితి. చివరికండి ఆఖరి రోజున ఏం జరిగిందో మనం ఒకసారి చెప్పుకున్నామండి. లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. భీష్ముడి యొక్క నిర్యాణం ఎలా ఆ క్షణంలో జరిగిన ఒక్కొక్క శ్లోకం మనం చెప్పుకున్నామండి. ఆఖరి క్షణంలో ఇంక కృష్ణ పరమాత్మ ఇంక నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వవయ్యా అని అనేసి ఆయన ఒక్కొక్క తనలో ప్రాణశక్తి ఎక్కడుంటుందంటే ప్రాణం మొత్తం బాడీ అంతా ఉంటుంది.
హెడ్ టు నెయిల్ మొత్తం మనకేంటంటే నఖశిఖ పర్యంతం అంటారు కదా, నఖం శిఖ. నఖం అంటే కాలి గోరు, గోరు అసల గోళ్ళలాగా శిరస్సు దాకా. అటువంటిది అతను యోగ స్థితితోటి, యోగ సాధనతోటి ప్రాణాన్ని విత్‌డ్రా చేసుకోవడం స్టార్ట్ చేసాడండి. సీక్వెన్స్ వర్ణిస్తాడండి వ్యాస మహర్షి అక్కడ భీష్ముడి నిర్యాణంలో. ఒక లెవెల్ 1 అనేప్పటికి కాళ్ళలో, గోళ్ళలో ఉండేటువంటి ప్రాణశక్తిని లోపలికి లాగేసుకున్నాడండి. లాగేసుకుంటే ఇక గోళ్ళ దగ్గరుండే అప్పుడు బాణాలు కొట్టాడు, అర్జునుడు కొట్టాడు బాణాలు. ఎక్కడ కొట్టాడు? గోలు మొత్తం కాలి వేలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొట్టేసి పడేసాడు. ఆ కాళ్ళ దగ్గరున్న బాణాలు కింద పడిపోయేటట్టు, జారిపోతున్నాయి. ఎక్కడ ప్రాణశక్తి విత్‌డ్రా అయిపోతుందో అక్కడ గుచ్చుకున్నటువంటి బాణాలు కింద పడిపోతున్నాయటండి. ఇంకా కొంచెం పిక్కల దాకా వచ్చాడు. అంటే మరి ముడుసులంటాం. ఆ ముడుసులు దాటాడు. ఆ ముడుసులు దాటాడు. ముడుసుల దగ్గర ఉన్న బాణాలు కింద పడిపోయాయి. ముడుసుల్లోంచి ఇంక ప్రాణాన్ని పిక్కలో లాక్కున్నాడు. అక్కడ ఉన్నటువంటి బాణాలు పడిపోయాయి. అక్కడి నుంచి తొడల వరకు లాక్కున్నాడు. అక్కడి నుంచి బొడ్డు దాకా లాక్కున్నాడు. అలాగే పైనుంచి ఇలా చేతుల్లోంచి ఎక్కడెక్కడి నుంచి ఆయన వెనక్కి లాక్కుంటున్నాడో ప్రాణశక్తిని యోగ స్థితిలో ఉండి. అక్కడక్కడ బాణాలు పడిపోతున్నాయి. చివరికి ఆయన మనసులోకొచ్చింది. మొత్తం దేహం అంతా కూడా హృదయ స్థానంలోకి వచ్చిందటండి. బాడీ అంతా ఆల్‌మోస్ట్ అన్ని బాణాలు కింద పడిపోతే ఆయన మంచం అంతా కూడా కాళ్ళు విప్పేసి మంచం ఎలా అయితే నవారు పట్టితో నేల పెట్టేస్తాం అలా అయిపోయిందండి భీష్ముడి పరిస్థితి. ఆయనకి స్పృహలో లేడు. దేహ స్పృహ వదిలేస్తున్నాడు. దేహంలోంచి ఎందులో పెట్టాడండి మనస్సులోకి వెళ్ళిపోయాడండి. దేహభ్రాంతి పోయింది అతనికి. దేహభ్రాంతి లేదసల. మనస్సుని బుద్ధిలో లయం చేసేటండి. బుద్ధిని ఆత్మలో లయం చేసేటండి. ఆత్మని కాస్త పరమాత్మలో లయం చేసేట అక్కడేం లేదండి. వెళ్ళిపోతున్నాడంతే. ఆ స్థితిని కృష్ణ పరమాత్మ చూసేటండి. మనం ద్రోణాచార్యుల వారి కథ మనకి రుద్ర భాష్యంలో చెప్పుకున్నామండి. ఎక్కడంటే మానో మహాంతముతమానో అర్భగం మానో మహాంతం. ఈ మహానుభావుడు మా ఇంటి పెద్దాయన ఆయన ఏం చేయగా అని ఆ సందర్భంలో ద్రోణాచార్యులు వారు ఎలా వెళ్ళని చెప్పుకున్నామండి. భీష్మాచార్యులు వారు ఎలా వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా చూడండి. వాళ్ళు మహానుభావులయ్యా! అని వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా అంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఈ పారమార్థికమైనటువంటి విషయాన్ని తూచా తప్పకుండగా వాళ్ళు ఎంత సాధన చేశారో వాళ్ళు అందుచేత మహానుభావులండి. ఆ పదం ఇక్కడ వేసాడంటే సామాన్యులా వాళ్ళు. ఇది అర్జునుడికి తాను అనుభవపూర్వకంగా కొంత చూసాడు గనక వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్ని, వాళ్ళ సాధనని ఆ మాట వాడగలిగాడండి. అలా ఒక్క మాటకి ఎంతో అలాగే ద్రోణాచార్యులది ఇంకా ఆశ్చర్యం అండి. ఇక్కడైతే భీష్మాచార్యుడికి టైమ్ లిమిట్ ఏం లేదు. ఎంతసేపట్లో బాడీ విత్‌డ్రా అయిపోవాలనేది. ద్రోణాచార్యకి అది కూడా ఉంది. ఎదురుగుండా వాడు కత్తి పుచ్చుకొచ్చేస్తున్నాడు. పరిగెట్టుకొచ్చేస్తున్నాడు ధృష్టద్యుమ్నుడు. ఇంకో 20 అడుగుల దూరంలో కర్ణుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాడు అడ్డం పెట్టడానికి వీడు ఇన్నర్ సర్కిల్‌లో ఉన్నాడు వీడు. ఎంతసేపు పడుతుందండి? సెకన్లే. 15 సెకన్లు కూడా పట్టదు. ధృష్టద్యుమ్నుడు తన రథాన్ని వదిలిపెట్టేసేసి యువతల రథం మీదకి పరిగెట్టుకొచ్చేసి, ఆ సమయంలో ఈ 15 సెకన్ల టైంలో ఈయన నేను శరీరాన్ని వదిలిపెట్టేసిన నిర్ణయించిన టైం 15 సెకన్లు కూడా ఉండదండి. ఈ స్లోపుగా శరీరం దేహభ్రాంతి వదిలిపెట్టేసి, మనస్సుని బుద్ధిలో లయం చేసి, బుద్ధిని ఆత్మలో లయం చేసి, ఆత్మని పరమాత్మలో లయం చేసి శరీరాన్ని వదిలిపెట్టేసాడు. డెత్ అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ డెడ్ బాడీ. ధృష్టద్యుమ్నుడు ఇతని జుట్టు పట్టుకునేప్పటికి. డెడ్ బాడీ. దాన్ని కోసాడు కత్తితోని. ద్రోణాచార్యులు లేడండి అప్పటికే వెళ్ళిపోయాడాయన. ఈ పరిస్థితిని ఆవిడ 5గురు చూసారని చెప్పుకున్నామండి. ధర్మరాజు చూసాడు, శ్రీకృష్ణుడు చూసాడు, అర్జునుడు చూసాడు, కృపాచార్యుడు చూసాడు, ఇంకోడు చూసారని చెప్పు. సంజీవుడు చూసాడండి. అందుచేత వాళ్ళని మహానుభావులని అనడంలో ఎంత యోగ్యత ఉందో చూడండి. ఒక్కొక్క మాటకి వెనక అంటే వాళ్ళకి మహానుభావులంటే పెద్దవాళ్ళు అలా కాదండి. ఎవరైనా ఏవండి 10 సెకన్‌లో మోక్షాన్ని పొందినోళ్ళు ఎక్కడైనా కథేనా అంటండి అసల. 10 సెకన్‌లో. భాగవతంలో కూడా ఖట్వాంగధరిత్రీ విభుడు తోరగొనియని కైవల్యంబు 2 ఘడియలలోనం. ఘడి అంటే 24 నిమిషాలు. 2 ఘడియలంటే 48 నిమిషాలు. సెకన్లు కాదండి. 45 సెకన్లు కాదు. 48 ఇంటూ 60 వేసుకోండి. 40 నుండి 50 అనుకోండి. 50 ఇంటూ 60 అంటే 3000 సెకన్ల టైం ఉందక్కడ. ధరిత్రి ఖట్వాంగ ధరిత్రి విభుడికి. ఖట్వాంగ మహారాజుకి మోక్షం పొందడానికి. ఇక్కడ 30 సెకన్లు లేదు ద్రోణాచార్యకి. 10 సెకన్లు అంతే టైము. అంతకంటే దాటి ఉండదండి. ఫిజికల్‌గా మనం ఇవాళ టైమ్ పారామీటర్స్‌లో మనం లెక్క చూస్తే. అలాంటి మహానుభావుని చంపడమా? అంటే మోక్ష సామ్రాజ్యానికి అర్హులైనటువంటి వాడు నేను ప్రాణాలు తీయనా నేను? ఎందుకే ఈ రాజ్యం అంతా? అతని అండలో ఎంత యోగ్యత ఉందో చూడండి అర్జునుడు. అంచేత అనుభవపూర్వకంగా వాళ్ళతో సాధన చూసాడతను. అటువంటి దాంట్లో ఇంకక్కడ నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః. పదవిభాగం చేసి నా చ ఏతత్ విద్మః కతరన్నః గరీయః యత్ వా జయేమ యది వా నః జయేయుః యాన్ ఏవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇక్కడ చూడండి తనంటాడు నచ ఏతద్విద్మః. ఈ విషయం మాకు తెలియట్లేదయ్యా.
కతరన్నో గరీయో, ఏది మంచిదో. కథ అంటే రెండు వస్తువులు ఉన్నప్పుడు చాయిస్ ఏ అండ్ బి ఉన్నాయి అనుకోండి. వన్ అమాంగ్ ది టూ. కతరన్న ఈ రెండిట్లోనూ, అంటే యుద్ధం చేయడమా యుద్ధం చేయకపోవడమా ఇందులో, అంటే వన్ ఆఫ్ ది టూ అనమాట. గరీహ ఏది గొప్ప, ఏది మంచిది, ఏది శ్రేయస్కరము, యుద్ధం చేయుటయా చేయకపోవట. అంతే. అంటే ఇందాక చెప్పిన భిక్ష ఎత్తుకోవడమా లేదా యుద్ధం చేయడమా నాకు ఇందాక వస్తుందండి. ఏది మొత్తం అల్టిమేట్లీ సమ్మరీ ఏమిటంటే యుద్ధం చేయడమా చేయకపోవడమా రెండే ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఈ రెండిట్లోనూ ఏది గరీయ, ఏది గొప్పది ఈ రెండిట్లోనూ ఈ ఉన్న కండిషన్స్లో. ఓ నీ యుద్ధం చేసాం, యుద్ధం చేయడం గొప్పది అన్నాం అనుకోవయ్యా. యద్వా జయేమా, మేము నెగ్గుతామని ఏమైనా తెలుస్తుందా, మనకి గ్యారంటీ ఉందా? ఇదివా నో జయేయు నహ అంటే మమ్మల్ని, ఇది ద్వితీయ విభక్తి బహువచనం అండి. అంటే మమ్మల్ని వాళ్ళు మేము వాళ్ళని ఓడిస్తామా, మేము వాళ్ళని ఓడించి నెగ్గుతామా, లేక మమ్మల్ని వాళ్ళు నెగ్గేస్తారా మమ్మల్ని ఓడించి, అది తెలియదు మాకు. ఇది ఏ ఒక్కటి 3 క్వశ్చన్స్ వేసుకున్నాడండి. ఇంకా మిగతా ఇంకా 2 లైన్ ఇంకా చూస్తాం ఇంకా. మొట్టమొదటి కతరన్నో గరీహ, ఈ యుద్ధం చేయడమా యుద్ధం చేయకపోవడంలో ఏది బెటరు అది తెలియదు. యద్వా జయేమా, మేము నెగ్గుతామా అది తెలియదు. ఎదివా నో జయేయు, మమ్మల్ని వాళ్ళు ఓడిస్తా అది తెలియదు. ఎన్ని అయ్యాయినప్పటికీ ఇది 1, ఇది 2, ఇది 3 పాయింట్లు అయ్యాయండి. ఇంకా తర్వాత యానే వహత్వా నజిజీవిషామహ, ఎవరిని చివరికి ఇంత రాజ్య సంపాదన వచ్చిన తర్వాత సభలో కూర్చుండి ఎవరున్నారండి వాళ్ళ పక్కనే? ఎవరు కూర్చున్నారు అక్కడ? ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒక విదురుడు తప్ప ఇంకెవరున్నారండి అసలు? ఆ యోగ్యమైనటువంటి స్థానం రాజులు అందరూ పోయారు యుద్ధంలో. యాన్ ఏవ హత్వా, ఎవరిని చంపి జిజీవిషామహ, మేము బతకలేము. జి బతకలేం కాదు. జిజీవిష అంటే మన జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛ జిజ్ఞాస చెప్పుకున్నాను, చాలాసార్లు చెప్పుకున్నాం. తెలుసుకోవాలనే కోరిక. జిజీవిష అంటే జీవించాలనే కోరిక. అంటే తెలుసుకుందామని కోరిక ఉన్నంత మాత్రం తెలుసుకోవడం అయిపోదు. జిజ్ఞాస ఉంటే సరిపోదు. జిజ్ఞాస ఉంటే అలా ప్రారంభం మొట్టమొదటి తెలుసుకుందామని కోరితే మొట్టమొదటి క్లాస్ పెడతాడు అతను. అలాగే జిజీవిషామహ, బతకాలనే కోరిక ఉండదు. ఎవరైనా ఉంటే కదా కబుర్లు చెప్పుకోవడానికి. ఎవరున్నారు? ప్రముఖే. అలాంటి ఎవరెవరు ఉంటే మాత్రమే బతకాలని ఉంటుందో అలాంటి వాడు ధృతరాష్ట్ర, అంటే ధృతరాష్ట్రుడి కొడుకులనే కాదండి. ధృతరాష్ట్ర అంటే ధృతరాష్ట్రుడి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఎదురుగుండా నుంచున్నారు ఇప్పుడు. ప్రముఖే, మా ఎదురుగుండా. ముఖం అంటే ఎదురుగుండా. ప్రముఖే అంటే ప్రముఖం అంటే చాలా మన ఇంపార్టెంట్ అని కాదండి ఇక్కడ. ప్రముఖే అంటే ప్రఖరమైన ముఖము, అలా అర్థం తీసుకోండి. ముఖం అంటే ఎదురుగుండా, నాకు కంటికి ఎదురుగుండా ఉన్నాడండి 1-to-1 కరస్పాండెన్స్‌లో. అటువంటి ఇక్కడ ప్రముఖే, మా ముందర ఎదురుగుండగా ధృతరాష్ట్ర సంబంధించి అతని సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను. అలాగే ధృతరాష్ట్రుడు కొడుకులతో పాటు ఇంకా ఎంతమందొస్తారు? భీష్ముడొస్తాడు, ద్రోణుడొస్తాడు, మిగతా శల్యుడొస్తాడు. వీళ్ళతో నాకు కావాల్సినోళ్ళే వీళ్ళు. వీళ్ళెవ్వరు లేకపోతే ఇంకెందుకే బతకాలని కోరిక మాత్రం ఎలా ఉంటది? బతకాలని కోరిక ఎలా ఉంటుంది ఏవా? అని ఆ రకంగా అతను ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నాడో చూడండి. ఇక్కడ దానంతకి చివరికి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్‌లో వెళ్ళేప్పుడు ముందు డాక్టర్ సంతకం పెట్టమంటారండి. ఏమైనా సరే మీ చేతిలో పెట్టేస్తున్నాను అర్థం సరిగ్గా ఆ మాట ఇక్కడ జరిగిందండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది అత్యద్భుతమైన శ్లోకం అండి. ఇది యాక్చువల్లీ ఇది క్వెషను, మిగతాదంతా ఆన్సర్ అండి ఇక్కడి నుంచి. పదవి భాగం కార్పణ్య దోషోపహత స్వభావం ఒకటే సమాసపదం అండి. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే శిష్యః తే అహం షాధి మాం త్వాం ప్రపన్నం. కృపణుడు అంటే లోభి అని అర్థం అండి మామూలుగా. కార్పణ్య అంటే తన యొక్క ప్రాబ్లమ్, తన యొక్క మెంటల్ కండిషను, ఇంటలెక్చువల్ కండిషను డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావః. ఇప్పుడు నేను ఇక్కడ కృపణత్వము అంటే లోభి అని మామూలు పదార్థం అండి. అంటే లేనివాడికి అది కావాలి, కావాలి, కావాలని వాడికి భావం ఎక్కువవుతుంది మామూలుగా. అంటే అది లేనివాడు. ఇక్కడ ఏమిటి లేదు అంటే ఇతనికి ప్రస్తుతము తన బంధువులు వాడు కావాలి, కావాలి, నా బంధువులందరూ కావాలి. నేను వీళ్ళందరి వాడిని, వాళ్ళు నా వాళ్ళు, ఈ వీళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళ వాడిని అనేటటువంటి భావం ఏదైతే ఉందో,
ఇతనిలో ఓ రకమైనటువంటి ఇంకా నాకు జాగ్రత్త, అందరిని జాగ్రత్తగా చూడండి, ఇంత పైకి చెప్తున్న అన్ని వాక్యాలు కూడా అందరితో కలిసి బతకాలనుంది, అందరూ కలిసి ఉండాలుంది. ఇది ఒక రకమైనటువంటిది ఈ కార్పణ్య దోషం ఇది. నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. అరణ్యవాసంలో మా బంధువులు చూసి అదృష్టం కలగలేదు. మొత్తం ఇంతమందిని కూడాను. అజ్ఞాతవాసాలు వాళ్ళే కనిపించడం యోగ్యత లేకుండా పోయింది. ఇక వీళ్ళు అసలు జీవితంలో అందరితో కలిసి ఎప్పుడు బతుకున్నారండి అసల? ఇప్పుడు ఒక యుద్ధం లేకపోతే హాయిగా కలిసి ఉందాం అని అనిపిస్తుంది పాపం. సన్మార్గంలో ఉండేటువంటి ఇప్పుడు ఆ దోషంతో ఎలాగైందంటే అందరూ కావాలి అనేటటువంటి ఈ దోషభావం ఏదైతే ఉందో దాంతో ఉపహత స్వభావః నా ఆలోచన అంతా కూడా దాంతో నిండిపోయిందయ్యా. అంచేత ఇప్పుడు దాంతోటి ఏమైందంటే ఇది పొల్యూషన్ యొక్క లక్షణం. దానివల్ల ధర్మ సమ్మూఢ చేతాః, ధర్మం ఎడల మోహమును పొందినటువంటి మనస్సు కలిగిన వాడినయ్యా నేను. అంటే ఏది ధర్మమో, ఏది అధర్మమో నేను స్పష్టంగా చెప్పలేని స్థితిలో ఉన్నాను. అంటే కన్‌ఫ్యూజ్డ్ కండిషన్‌లో ఉన్నాను. అంటే ఓ రకంగా ఇది మోహ స్థితిలో ఉన్నాను నేను. నాకేం తెలియటం లేదసల. మనం ఇంక ఇవాళ నా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంది. అదండి కరెక్ట్‌గా చెప్పాలంటే. ధర్మ సమ్మూఢ చేతాః. చేత అంటే నా మైండ్ బ్లాక్ అయిపోయిందంటావా అసల? సమ్మూఢత్వం అంటే బ్లాక్ అయిపోవడం అండి. పని చేయట్లేదు నాకు. ఆలోచన కలగట్లేదు. ఒకసారి విపరీతమైన డేంజర్ ముందరకొచ్చిందనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ టైంలో అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు య కొన్ని క్షణాల సేపు అసల మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ రకమైన పరిస్థితిలో ఉన్నానయ్యా నేను. ఇప్పుడు నాకు ఎంత నా బాధంతా చెప్పుకొచ్చానయ్యా చివరికి. నేను ధర్మాన్ని నేను నిర్ణయించుకునే స్థితిలో లేను. ఈ రెండిట్లో ఏది మంచో, ఏది చెడో నువ్వు చెప్పు. యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం. యత్ శ్రేయః ఒకటే ఏకపదం, ఏకవచనం. ఇప్పుడు ఇందాక 2 ఉన్నాయి. యుద్ధం చేయుటయా, చేయకపోయుటయా? ఇక్కడ అలా కాదు. ఏదో ఒక్కటి చెప్పు నువ్వు. యత్ శ్రేయః స్యాత్. ఏది నాకు మంచిదవుతుందో అది నిశ్చితం. నిశ్చితంగా నాకు శ్రేయస్సు కలగాలి. నిశ్చితంగా నాకు శ్రేయస్సు కలగాలి. నిశ్చయంగా జరగాలి. అది నాకు శ్రేయస్సు కలిగించేది. ఏదో 2 వేలిచ్చి ఏదో వేలు పట్టుకో అలా కాదు. నాకు లాభం అయి తీరాలి. బొమ్మ, బొరుసు వేయడం కాదు ఇక్కడ నాకు. అది బొమ్మే కావాలి. నాకు నెగ్గడమే కావాలి. ఏది చేస్తే నెగ్గడం అంటే ఇక్కడ నా ఈ పరిస్థితిలో నేను బయటపడాలి ముందర. నిశ్చితం బ్రూహి. అది ఖచ్చితంగా చెప్పు నాకు. తత్ మే. అది ఆ విషయాన్ని ఏది చేస్తే నాకు శ్రేయస్సు అవుతుందో అది చెప్పవయ్యా. అంతవరకు బానే ఉందండి. ఇక్కడ చెప్పాడండి ఒక నిజంగా కోట్లాది వజ్రాలు ఎదురుగుండా వేసినా గాని సరిపోదండి ఈ వాక్యానికి. శిష్యస్తేహం, నేను నీ శిష్యుడినయ్యా. శాధిమాం, నన్ను శాసించు. త్వాం ప్రపన్నం, నిన్ను నేను ప్రపన్నుడినైపోయాను. ప్రపన్నంటే ఏంటంటే ఇక సంపూర్ణంగా మనోవాక్కాయ కర్మలతోటి నీకు నేను దాసుడినైపోయాను. నేను నీకు దాసుడిని. అందుచేత ఇటువంటి దాంట్లో ఇంకా నాదంటూ ఏమీ నాకు ఆలోచన లేదు. శరీరం గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఏది దీని స్వతంత్రం లేదు. నీ చేతిలో పెడుతున్నానయ్యా. శిష్యస్తేహం. ఎప్పుడైతే చూడండి ఆశ్చర్యానికి ఆశ్చర్యం. ఎప్పుడైతే తన శిష్యుడిని అన్నాడో వెంటనే అందుకున్నాడండి. ఆయన గురుత్వం తీసుకున్నాడండి. జగద్గురువు అయిపోయాడండి ఆయన. ఇంతవరకు ఆయన జగద్గురువు కాదు. ఇంకేదైనా ఎంతమందో మహానుభావులు ఉన్నారు ఇక్కడ యుద్ధరంగంలో. ధర్మబద్ధులైనటువంటి ధర్మరాజు ఉన్నాడు. అందరూ ఉన్నారు. ఎవరు శిష్యుడు అనేటటువంటి మాట అనలేదండి ఎవరు కూడాను. కృష్ణ పరమాత్మకి. మాకు చెప్పవయ్యా అని అనలేదు. ఇక్కడ చూడండి నేను నీ శిష్యుడిని అయిపోయింది. శాధి నువ్వు చెప్పు నేను చేస్తాను. శాధి అంటే శాసించు. శాసించు అంటే రాజాజ్ఞ అని శాసనం అంటాం. రాజు ఆజ్ఞ ఇస్తే జనం పాటించవలసింది, దాన్ని మళ్ళీ తిరుగులేదు దానికి. నువ్వు శాసించు. నేను చేస్తాను అర్థం అండి. 2 మాటలు వచ్చేసాయి. నువ్వు చెప్పు నేను చేస్తాను అని 2 అర్థాలు వచ్చేది. ఒకే ఒక్క మాట ఏంటంటే శాధి. నేను ఎటువంటి వాడిని ప్రపన్నం. ప్రపన్నుడినయిపోయానయ్యా. దాసుడినయిపోయానయ్యా. ఇంచేత నా మైండ్ పనిచేయట్లేదు. నేను పరాధీనుడినయిపోయానయ్యా. ఆ ఎవరు? నువ్వే నాకు. అని అత్యద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని ఈవేళ మనం చదువుకునే అదృష్టం మనకు కలిగిందండి ఈవేళ. ఇక్కడి నుంచి అసల ఆయన జగద్గురుత్వంలో ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో ఆయన. ఇంకా 2 వాక్యాల మీద ఎండింగ్ మెల్లగా చెప్పాను. ఉపక్రమం అయింది. విషయం చెప్పేసాడు. ఇప్పుడు ఉపసంహారం. అర్జునుడి యొక్క ఉపన్యాసానికి ఉపసంహారం కావాలండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమూర్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. పదే భాగం. నా హి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం అర్ధం రాజ్యం సురాణం అపి చ ఆధిపత్యం. ఇప్పుడు భూమౌ, ఈ భూమి యందు అసపత్నం అంటే ఇంకా మళ్ళీ ఇంక ఎవ్వడు ఇంకా ఎదురు
తిరిగి ఎదురు నిలబడేటటువంటి శత్రువుని, సపత్ని అంటే మామూలుగా సవితి అని అర్థం అండి. సవితి అంటే ప్రతిదానికి పోటీ వస్తుంది. ఇంకా ఎదురు లేని అసపత్నం అంటే ఇంక ఎదురు లేని, పోటీ లేని ఇంక అంటే అంటే దా పాండ వీళ్ళందరూ మామూలుగా దుర్యోధనాదులు పోయారనుకోండి ఇంక ఎదురేముంది ఇంకా? ఎదురే లేదు అంటుంటారు చూసారా? అసపత్నం ఏమిటి? రాజ్యం అది. ఎలాంటిది? వృద్ధం వృద్ధి పొంది ఉన్నటువంటిది. ఎంత బాగా డెవలప్ అయిపోయింది. ఎంత డెవలప్డ్ కంట్రీస్‌లో హైలీ డెవలప్డ్ హస్తినాపుర రాజ్యం అండి. అక్కడ కురు మహా సామ్రాజ్యం. వృద్ధం బ్రహ్మాండంగా సంపూర్ణ ఐశ్వర్యంతో ఉన్నటువంటి రాజ్యం ఇది. ఇది భూలోకంలో ఇటువంటి ఈ రాజ్యాన్ని అవాప్య పొంది కూడా అపి అవాప్య అపి లేదు భూలోకంలో ఈ రాజ్యాన్ని. సురాణామపి చాధిపత్యం నాకు సురాణం ఆధిపత్యం అంటే సురులంటే దేవతలు. దేవతలకు ఆధిపత్యం నాకు దేవేంద్ర పదవి ఇచ్చినా సరే ఆ రెండిటి వల్ల నా మనస్సు యొక్క ఈ బాధలు తగ్గుతాయంటే తగ్గేట్లా లేవయ్యా. ఏమిటంటే మమ ఉచ్ఛోషణం మమ ఇంద్రియాణం ఉచ్ఛోషణం. నా ఇంద్రియములను ఎండింపచేస్తున్నటువంటి మనకి శోష వచ్చేస్తుందంటారా సరా? ఎండగట్టేస్తున్నాయంట. మనం అప్పుడప్పుడు ఎండలో వెళ్ళొస్తే బాగా మంచి ఎండలో వెళ్తే ఎంత మంచినీళ్ళు తాగినా దాహం తీరదు. పిడసగట్టుపోయిందంటాం. ఇప్పుడు నా ఇంద్రియముల యొక్క పరిస్థితి పిడసగట్టుపోయినట్టుందయ్యా. ఈ పిడసగట్టు దాన్ని ఉచ్ఛోషణం అంటారండి. ఉచ్ఛోషణలో ఉత్తు ప్లస్ శోషం. శోష అంటే శోషొచ్చి పడిపోయింది అంటుంటారు. అంటే దానికి మంచినీళ్ళు ఎంత పోసినా గాని దాహం తీరదు. లోపల కడుపులో నీళ్లు వెళ్ళడం కాదండి. ఆ నాలుకలో తేడా వచ్చేస్తున్నది. ఆ రకమైనటువంటి పిడచగట్టుకుపోయినట్టు ఉన్నాయి నా ఇంద్రియాలన్నీ కూడా. ఆ ఇంద్రియముల యొక్క ఈ పిడచగట్టుకుపోయినటువంటి ఈ పరిస్థితిని నాకు భూమి యందు ఎదురు లేనటువంటి సామ్రాజ్యం అంతా వచ్చినా గాని, దేవేంద్ర పదవి వచ్చినా గాని, అది నాకు తొలగిస్తాయని నేను అనుకోనయ్యా. మమ ఇంద్రియాణం ఉచ్ఛోషణం ఈ రెండిటిని కలిగిస్తున్నటువంటి ఆ శోకం ఏదైతే ఉందో, ఆ శోకాన్ని అపనుద్యాత్ ఈ 2 తొలగించగలవా? సంపూర్ణమైనటువంటి భూమండలాధిపత్యం. లేక త్రిలోకాధిపత్యం మొత్తం మనకి స్వర్గాధిపత్యం. ఈ 2 వచ్చినా గాని నా ఈ శోకాన్ని తొలగిస్తాయని నా ఈ ఇంద్రియాలని ఎండగడుతున్నటువంటి ఈ శోకాన్ని అవి తొలగిస్తాయని నేను అనుకోనయ్యా. నహి ప్రపశ్యామి. ఎంత క్లోజ్‌గా నేను అబ్జర్వ్ చేసి అనలైజ్ చేశాను. పశ్యామి అంటే చూస్తున్నాను. చూడడం అంటే అనలైజ్ చేస్తున్నాను. ప్రపశ్యామి చాలా క్లోజ్‌గానే అనలైజ్ చేసి చూసుకుంటున్నాను. తెలివితక్కువ మాట్లాడట్లేదు సుమా. కొన్ని వాస్తవంగా ఉన్నవి చెప్తున్నాను నేను. ఇవి నాకు సుఖాన్ని కలిగించవు అని చెప్పుకొచ్చి ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఏవం పదవిభాగం ఏవం ఉక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః న యోత్స్య అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ యోత్స్యే అది పదం. పక్కన అచ్చొచ్చింది ఈ. అంచేత మళ్ళీ అది అకారంగా కట్ అయిపోతుంది. యోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ హ. ఏవముక్త్వా ఈ విధంగా అని ఎవరు? గుడాకేశః. గుడాకేశుడు అంటే అర్జునుడండి. ఎలాగంటే గుడ అంటే మనకి నిద్రని నెగ్గినవాట. అతను నిద్ర పెద్ద ఎక్కువ అంటే కొంతమందికి నిద్ర ఎక్కువ మామూలుగా ఇప్పుడు పిల్లలున్నారనుకోండి వేసవికాలం సెలవులే కాదు. స్కూల్ ఉన్నా సరే 8:00 బస్సు వస్తుందన్న ఏడుంపోకి లేచేటటువంటి పిల్లలు మనకు కనిపిస్తుంటారు. ఏడుంపోకి లేస్తారు. ఇంట్లో వాళ్ళని గొడవ లేవే, లేవే, లేవే అని పిలుస్తూనే ఉంటారు. అంటే ఏమైందంటే ఈ పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి ఉందండి ఈ లక్షణం. పెద్దవాళ్ళు లేస్తే కదా పిల్లలు లేచేది. అంటే గుడాకేశ ఇతను నిద్రతో సంబంధం లేదా. నిద్రను జయించినవాటండి గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు. నిద్రను జయించాలంటే అలర్ట్‌గా మోస్ట్ అలర్ట్‌గా ఉండేవాడని. అలాంటి వాడు ఎవరిని? హృషీకేశం. హృషికేశం అంటే చెప్పాను. హృషికం అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలని కంట్రోల్‌లో పెట్టుకున్నటువంటి వాడు ఆయన. ఇతను నిద్రని కంట్రోల్ పెట్టినాడు తప్ప ఇంద్రియాల మీద ఇప్పుడు ఇందాక చెప్పాడు. ఇంద్రియాలను కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నాడు ఇతను. ఇంద్రియాల యొక్క బాధంతా చూస్తున్నాం కదా! శోషం కలిగింది అతనికి. అంటే ఇంద్రియాలతోటి బాధపడుతున్నటువంటి అర్జునుడు ఎందుకంటే మానసికమైనటువంటి బాధపడుతున్న అర్జునుడు మనస్సు వంటి ఇటువంటి ఇంద్రియములన్నిటిని కూడా పూర్తిగా ఆధిపత్యం సంపాదించినటువంటి పరమేశ్వరుడితోటి ఈ మాట అని యోత్స్యే ఇంక నేను యుద్ధం చెయ్యను అని చెప్పి సైలెంట్‌గా కూర్చున్నాడండి. తూష్ణీం బభూవః సైలెంట్‌గా ఉండిపోయాడంతే. ఆ మాట అనేసాడు. ఇంకంతే. గాంధీవం సంసతే హస్తాత్ అన్నాడు. గాంధీవం నా చేతిలో జారిపోయింది. జారిపోయింది. వదిలేసాడు. పక్కన నెట్టేసాడు దాన్ని. ఈ రకంగా ఇక్కడికి అర్జునుడి యొక్క ప్రసంగం అంతా అయిందండి. అత్యద్భుతం అండి అసలు ఈ మాటలు. పదాలు చూడండి. గుడాకేశః అతను మామూలుగా అలర్ట్‌గా ఉన్నాడు. ఇంచేత ఇప్పుడు అతని శిష్యుడు అన్నా అంటే నువ్వు కొత్తగా పాఠం చెప్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే కదండీ. అయితే పాఠం వినడానికి సిద్ధంగా లేకపోతే ఇంక శిష్యుడిని అనడం ఎందుకింకా? అంటే నేను అలర్ట్‌గా ఉన్నాను.
ఆ అలర్ట్‌గా ఉన్నా అనే మాటకి అక్కడ చెప్పినటువంటి శిష్యానికి మోస్ట్ అప్రాప్రియేట్ పదం ఏంటంటే ఇక్కడ గుడాకేశ అండి. కానీ ఇంకా నాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకాను. విషయం నాకు క్లారిటీ రాలేదు. నేర్చుకుందాం తపనుంది. ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పటికి. అంచేత నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నువ్వు అన్నీ సంపూర్ణ కంప్లీట్ క్లారిటీ ఉన్నటువంటి వాడవు. హృషీకుడు నువ్వు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇంద్రియ వెర్సస్ ఇంద్రియ అండి ప్రాబ్లమ్ ఇంత చేసి. ఇంద్రియాల మీద కంట్రోల్ ఉన్నటువంటి వాడి దగ్గర ఇంద్రియాల మీద కంట్రోల్ లేనివాడు వెళ్ళాడు. అంటే ఏ కార్డియాలజిస్ట్ దగ్గర ఒక కార్డియాలజీ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నాడు వెళ్ళి అప్రాప్రియేట్ మోస్ట్ ఫేమస్ ఎఫిషియంట్ సర్జన్ దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఇంక ట్రీట్మెంట్ పర్ఫెక్ట్‌గా అయి తీరుతుంది. అదయిన తర్వాత ఇప్పుడు ఇంక చూడండి. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఎక్కడ పట్టుకొచ్చి మళ్ళీ వాక్యం కలిపాడు చూడండి. ఇందాక కృష్ణ పరమాత్మ ఈ రకమైనటువంటి స్థితి అర్జునుడికి రావాలి అనుకుని సైన్యంలో భీష్మద్రోణ ప్రముఖతః సేనయోరుభయోర్మధ్య అన్నాడు. ఇద్దరు సైన్యాల మధ్యలో పెట్టవయ్యా అన్నాడు. ఆ! పెట్టానన్నాడు. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ ఎక్కడ దూరంగా పట్టుకుపోయాం అనుకోండి. అక్కడే నుంచొని చెప్తున్నాడు ఇప్పుడు కథంతా కూడా. సేనయోరుభయోర్మధ్యే విషీదంతం. ఇందాక 2 సైన్యాల మధ్యలో వెళ్ళాడు. మంచి ఉత్సాహంగా వెళ్ళాడు అర్జునుడు. ఇక్కడికొచ్చేప్పటికి కూలబడిపోయాడా. విషీదంతం దుఃఖంతోటి ఎందుకు చేతకాని వాడైనప్పుడు మొత్తం పూర్తిగా కరిగిపోయి ఉన్నాడు ఇతను. అంటే పరిస్థితి యొక్క గాంభీర్యత ఎంత తీవ్రంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఇలాంటి వాడిని చూసి భారత ప్రహసన్నివ ఇక్కడ భారత సంబోధన ఎవరి గురించి? ఇది సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నటువంటిదండి. నువ్వు భారత అంటే ఈ ఇక్కడ జరిగినటువంటి కథ అంతా కూడా తెలుసుకోవాలని ఇష్టం ఉన్నటువంటి వాడా? జ్ఞానం కావాలి నువ్వు అడిగి అక్కడ యుద్ధరంగంలో ఏమవుతుందని అడిగావు నువ్వు. ఆ యుద్ధరంగంలో ఉన్న విషయాలన్నీ కూడా అది ఆ విషయ జ్ఞానం. ఆ విషయ జ్ఞానం అందు నీకు కోరిక ఉంది. అందుచేత హే ధృతరాష్ట్ర, హే భారత అని చెప్పి అతను ఇక్కడ సంజయుడు ఆ మాట అంటూ ప్రహసన్నివ కొంచెం నవ్వు మొహం పెట్టినట్టు పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ తమువాచ అర్జునుడితోటి ఇలా అన్నాడు. ఎలాంటి వాడిని? విషీదంతం కూలబడిపోతున్నాడు అతను పూర్తిగాను. జావగారి పడిపోయి అలా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడిని ఎక్కడ సేనయోరుభయోర్ మధ్య 2 సైన్యాల మధ్యలోను కూడా జావగారి పడడం ఏంటండి అక్కడ? అలా ఉన్నటువంటి అంటే అంత దుఃఖంతో నిండిపోయినాడు. కృపయా పరయావిష్టః అలాంటి వాడితోటి ఇదం వచః ఇక్కడి నుంచి ఈ మాట చెప్పాడు ఆయన అని చెప్పి ఇదం వచః ఉవాచ ఈ మాట అన్నాడు అని చెప్పి ఇక్కడి నుంచి ఇంక భగవద్గీత భాష్యం కూడా ప్రారంభమవుతుందండి. ఇక్కడి నుంచే యాక్చువల్లీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం ఏంటంటే ఏడో శ్లోకం అండి. అర్జునుడు నేను శిష్యుడిని అని అనడం చేతనే కృష్ణ పరమాత్మ గురుత్వం తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. శిష్యస్తేహం అందులో కూడా అక్షరాలు ఇవి. శిష్యస్తేహం. రెండో పాఠం ఏంటి? నువ్వు చెప్పిందే చేస్తాను. శాధిమాం. నువ్వు చెప్పు నేను చేస్తాను. శాసించు. శాసనం చేసినట్టు నువ్వు శాసనం చెయ్యి. అంటే శాసనం చేస్తే అనుసరిస్తాను. అని చెప్పిన వెంటనే ఇక్కడి నుంచి భగవద్గీత భాష్యం అందుకుంటాడు. అత్రచ అని ఇక్కడి నుంచి తర్వాత మనం చెప్పుకుందామండి. ఈవేళ ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.